హాయ్ వీవర్స్, వెల్కమ్ అవర్ ఛానల్ ఎంఆర్ ఎక్స్క్లూజివ్స్ అండి. మన ఛానల్లోకి అందరికీ ఆహ్వానం. అందరూ బాగున్నారండి? సంక్రాంతి పండుగ బాగా చేసుకున్నారా? సంక్రాంతి తర్వాత ఫస్ట్ వీడియో అండి మన ఛానల్లో, లాంగ్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ మై ఛానల్ అండి, ఎంఆర్ ఎక్స్క్లూజివ్స్ ఛానల్. వాట్సాప్ నెంబర్ వచ్చేసి 7997059248. ఫోన్పే, జీపే, పేటిఎం ఆన్లైన్ పేమెంట్కి కూడా సేమ్ నెంబర్ అండి. నో సిఓడి అండి. సిఓడి అంటే ఇంటికి వచ్చాక మనీ పే చేయటం అనేది ఆప్షన్ లేదండి. ఓకే, గమనించుకోండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. లైక్ చేయండి, వీడియో కింద ప్లీజ్ లైక్స్ ఇవ్వండి. ఓకేనండి. మన ఛానల్లో ఈరోజు పెట్టే వీడియోల్లో చాలా నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి. రీస్టాక్ అయినవి చాలా వరకు ఉన్నాయండి. ఎవరికన్నా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోవచ్చు. స్క్రీన్ షాట్ ఫోటోతోటి పెట్టుకుంటే మీకు టైం వేస్ట్ కాకుండా ఉంటుందన్నమాట. ఐటమ్ దగ్గర ప్రైస్ చూపించినప్పుడే స్క్రీన్ షాట్ ఫోటో తీసుకుని ఆ ఫోటో వాట్సాప్లో మెన్షన్ చేసి కింద మెసేజ్ పెట్టండి, మీకు ఏది కావాలి, ఎన్ని కావాలి అనేసి. ఆన్లైన్ పేమెంట్ చేసిన తర్వాత ట్రాన్సాక్షన్ ఐడి వాట్సాప్లో పంపించేస్తే దాన్ని బట్టి ఆర్డర్ బుక్ చేసుకుంటాను. ఆర్డర్ బుక్ చేసుకున్న తర్వాత మీరు ఆర్డర్ బుక్ చేసిన తెల్లవారి డిస్పాచ్ అవుతుంది. డిస్పాచ్ అయిన తర్వాత ఒక 6 days 7 days అంటే ఒక వారం వేసుకోవచ్చండి. వారం లోపు. ఆంధ్ర తెలంగాణ అయితే వారం లోపు వచ్చేస్తున్నాయి. కొంచెం లాంగ్ డిస్టెన్స్ అయితే ఇంకొక 2 days పడుతుంది. గమనించుకోండి. డెలివరీ అనేది డిస్పాచ్ అంటే మనం కొరియర్ షాప్కి పంపించడం అనమాట. డిస్పాచ్ అయ్యేది రేపండి. ఈరోజు మీరు బుక్ చేశారనుకోండి, పేమెంట్ చేసి ఆర్డర్ చేసి ఓకే చెప్పిన తర్వాత రేపు డిస్పాచ్ అవుతుందండి. ఓకే, రేపు ఏదన్నా హాలిడే అయితే ఎల్లుండి డిస్పాచ్ అవుతుంది. లేదంటే రేపే చేసేస్తాం. అంటే ఒక డేలోనే డిస్పాచ్ అయితే అవుతుంది. కానీ 6 to 7 days అయితే మీకు డెలివరీ పడుతుంది మీ ఇంటికి రావడానికి. ఓకేనా అండి? అది గమనించుకొని ఆర్డర్ బుక్ చేసేసుకోండి మ్యామ్. తర్వాత ఏమో మనము షిప్పింగ్ ఛార్జెస్ 1000 రూపాయలు దాటిన బిల్లుకైతే షిప్పింగ్ అనేది ఉండదండి. 1000 లోపు మీరు చేసుకుంటే మటుకు షిప్పింగ్ ఉంటుంది. ఓకేనా అండి? 1000 రూపాయల లోపు ఆర్డర్ చేసుకున్న వాటికి మటుకు షిప్పింగ్ ఛార్జెస్, డెలివరీ ఛార్జెస్ అనేవి ఉంటాయి. ఓకే, ఇలా చెప్పిందంతా మీరు గమనించుకోండి. ఓకేనా మ్యామ్? ఐటమ్స్ చూపించేస్తాను. ప్రైస్ చూపించినప్పుడే స్క్రీన్ షాట్ ఫోటో పెట్టేసుకోండి. ఓకే, మన ఛానల్లో లైవ్ ఛానల్ చేసినప్పుడు మటుకు అందరూ పాల్గొనండి. లైవ్ వీడియో అనేది కొంచెం రేర్గా చేస్తున్నాను. సీజన్ని బట్టి, హాలిడేస్ని బట్టి మన ఫ్రెండ్స్ అవైలబిలిటీ ఉంటారో లేదో చూసుకొని చేయాల్సి వస్తుందండి. చేసినప్పుడు మటుకు మీకు ఇంటిమేషన్ వస్తుంది, అంటే నోటిఫికేషన్ వస్తుంది. కమ్యూనిటీలో కూడా పెడతాను, ఆల్రెడీ నోటిఫికేషన్ కూడా పెడతాను. అలా చూసుకొని పాల్గొనవచ్చండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇవి వచ్చేసి ఆర్టిఫిషియల్ ముత్యాలండి. ఆర్టిఫిషియల్ ముత్యాలు మనకి ఇది 3rd time రీస్టాక్ అయినాయండి. చాలా బాగా యూజ్ అవుతున్నాయి. మన కస్టమర్స్ కూడా బాగా ఇష్టపడుతున్నారు, తీసుకుంటున్నారు. ఆర్టిఫిషియల్ ముత్యాలు అనమాట. ఇవి వచ్చేసి 5mm సైజ్ అండి. 5mm సైజ్, 4mm సైజ్, 1mm సైజ్, 3mm సైజ్ అలా ఉన్నాయి. ఇవి వచ్చేసి మీకు చైన్ మేకింగ్లో కూడా పనికొస్తాయి. అచ్చ ముత్యాలాగే ఉంటాయి, కాకపోతే ప్యూర్ ముత్యాలు కాదండి, ఆర్టిఫిషియల్ ముత్యాలు. వీటిని మీరు హోమ్ డెకరేటెడ్ ఐటమ్స్, అంటే హోమ్లో మనము ఇట్లాగా వాల్ హ్యాంగింగ్స్, మంచి ఐటమ్స్ తయారు చేసుకుంటాం కదా, వాటికి కూడా పనికొస్తాయి. అలాగే ఒక చైన్ లాగా వేసుకున్న ఇయర్ రింగ్స్ తయారు చేసిన బ్రాస్లెట్స్, మెయిన్లీ బ్రాస్లెట్స్ కూడా బాగా పనిచేస్తున్నాయండి. ఇవి వచ్చేసి 5mm సైజు. ఎలా ఇస్తున్నాను అనేది ప్రైస్ ఇప్పుడు చెప్తాను. చూసారు కదండి, ఇది 5mm సైజ్. 5mm సైజు 25 రూపీస్. ఈ ప్యాకెట్ మొత్తం 25 రూపీస్ అండి. 100 బీడ్స్ ఉంటాయి ఇందులో, 100 ముత్యాలు ఉంటాయి. ఆర్టిఫిషియల్ ముత్యాలని రాశాను, చూసుకోండి. ఈ ప్యాకెట్ తీసేసుకోవచ్చండి. మీకు ఆర్టిఫిషియల్ ముత్యాలు అనేవి చక్కగా హోమ్ డెకరేటెడ్ ఐటమ్స్కి, చైన్ మేకింగ్లో మధ్యలో వాడుకోవడానికి. గ్లాస్ బీడ్స్, కలర్ గ్లాస్ బీడ్స్లో ఇవి అక్కడొకటి వేస్తే వైట్ కలర్ అవటం వల్ల, అంటే చాలా రేర్గా ఉంటాయండి ఈ కలర్ అనేది. అటు వైట్ కాదు, ఇటు క్రీమ్ కాదు, క్రీమిష్ వైట్ అని అంటున్నారు. అవి అనమాట. ఇవి మీకు చాలా బాగా యూజ్ అవుతాయి అన్నమాట. ఇవి వచ్చేసి 5mm సైజు, 25 రూపీస్ ఓన్లీ. మనం ఈ ఫస్ట్ స్టాక్ కొంత మిగిలినప్పుడు మనకి ప్రైస్ తగ్గింది కదండి, అదే ప్రైస్కి నేను కంటిన్యూ చేస్తున్నాను. 100 బీడ్స్
రూ. 25 ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది. 5mm సైజ్. ఓకే, ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇలా పెట్టేసి ఇలాగే తీసుకోండి, మనకి తెలుస్తుంది 5mm సైజ్ అనేది. ప్యాకెట్ వైజ్గా తీసుకోవాల్సి ఉంటుందండి. ఓకే, ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి. వీటిని మనం బ్రాస్లెట్స్ అవి తయారు చేయడానికి బాగా ఉంటాయండి, చాలా బాగుంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇవి వచ్చేసి 4mm సైజ్ అండి. 4mm సైజు చూసుకోండి, సైజు 4mm సైజు. ఇవి ఆర్టిఫిషియల్ ముత్యాలు 4mm సైజు. రూ. 25 ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది. 300 బీడ్స్ ఉన్నాయండి ఇందులో 300 బీడ్స్ ఉన్నాయి. ఓకే, ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి. చూసారు కదా, ఇక్కడ 4mm సైజ్. సైజ్ చూసుకోండి, ఇందాక కొంచెం పెద్దవి 5mm, ఇవి వచ్చేసి 4mm అనమాట. 300 రూపీస్, 300 బీడ్స్ ఉంటాయి. 25 రూపీస్ ఓన్లీ. నాట్ రియల్ పర్ల్స్ అండి, మామూలుగా ఆర్టిఫిషియల్ పర్ల్స్ అనమాట ఇవి. ఓకే, గమనించుకోండి. కర్టెన్ దగ్గర కర్టెన్ బదులు ఇవి హ్యాంగింగ్స్ చేస్తున్నారు కదండి ఇప్పుడు, గంటలు లాంటివి పెట్టి. తర్వాత చమ్కీలు, ఒక నార్మల్ క్రిస్టల్స్, అలాగే ఈ బీడ్స్ తోటి, అచ్చం ముత్యాలతోటి కూడా మనం హోమ్ డెకరేటెడ్ ఐటమ్స్ తయారు చేసుకోవచ్చండి. ఓకే, ఇది వచ్చేసి 4mm సైజు. ఓకే, తర్వాత ఇది కూడా 4mm అండి. 4mm ఇంకొక ప్యాకెట్ అవైలబుల్ ఉంది. థర్డ్ టైం స్టాక్ తెచ్చినవి ఇవన్నీ మనం ఇట్లా ప్యాకెట్ వైజ్గా ఇచ్చేస్తున్నాం అనమాట. 25 రూపీస్ ప్లస్ షిప్పింగ్ అనమాట. 4mm సైజ్. ఇది కూడా ఒకసారి చూసుకొని ఆర్డర్ బుక్ చేసేసుకోవచ్చండి. సేమ్ ఇప్పుడు చూపించిన 4mm అనమాట, ఇంకొక ప్యాకెట్ అనమాట. 300 బీడ్స్ అయితే కంపల్సరీ ఉంటాయి. 25 రూపీస్. ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి. మీకు 2 ప్యాకెట్లు కావాలన్నా 2 ప్యాకెట్స్ అని పెట్టండి. మెసేజ్ 1 కావాలంటే 1 అని పెట్టండి. ప్యాకెట్ వైజ్గా అయితే తీసుకోవాలి. 25 రూపీస్. ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి. తర్వాత ఇది వచ్చేసి 1mm సైజ్ అండి. చాలా చిన్నగా ఉంటాయి, మీకు చాలా చిన్నగా ఉంటాయి. 250 బీడ్స్ ఉంటాయన్నమాట. చిన్నవి కాబట్టి మీకు ఎక్కువ క్వాంటిటీ అనిపించట్లేదు, కానీ ఉంటాయండి ఇందులో. తర్వాత ఏమో 250 బీడ్స్ ఉంటాయి. 1mm సైజు 25 రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది. ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి. చాలా చిన్నవి చాలా చిన్నవి ఇవి. మీ బీడ్స్ మధ్యలో వేసుకుంటే, మోనాలిసా బీడ్స్ వాటి మధ్యలో వేసుకుంటూ ఒక చైన్ తయారు చేసుకోవడానికి చాలా బాగుంటాయి. మోనాలిసా బీడ్స్ అవి కూడా నేను చూపిస్తాను. వాటిల్లో ఒకటి ఇది వేసుకుంటూ వేయాలంటే ఒక లైన్ 16 ఇంచెస్ 18 ఇంచెస్ చేయాలంటే అది ఒక లైన్, ఇవి కొన్ని సరిపోతాయండి. లేదు అచ్చం మోనాలిసా వేయాలంటే మనకి 2 లైన్స్ 2.5 లైన్స్ తీసుకోవాల్సి వస్తుంది. కొంచెం పొడుగ్గా శారీ థర్డ్ స్టెప్ వరకు రావాలి అని అంటే, 18 ఇంచెస్ రావాలంటే మోనాలిసా బీడ్స్ అచ్చం అవే గుచ్చుకోవాలి దారానికి అంటే 2 లైన్స్ 2.5 లైన్స్ పడతాయి. ఈ మధ్యలో ఇవి యాడ్ చేశారనుకోండి, అవి తగ్గుతాయి అన్నమాట. అట్లా. ఓకే అమ్మ, 25 రూపీస్ ప్లస్ షిప్పింగ్. ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా 4mmది అవైలబుల్ ఉందండి. ఇంకొక ప్యాకెట్ మనకి 4mm సైజు. ఏంటంటే ఇవి ఎక్కువ క్వాంటిటీ తెప్పిస్తాను. ఎప్పుడు తెప్పించినా ఇవి 4 లైన్లు ఎక్కువే తెప్పిస్తాను. అవి 5 లైన్స్ 10 లైన్స్ తెప్పిస్తే ఇవి 15 లైన్స్ దాకా తెప్పిస్తాను. ఎందుకు అని అంటే 4mm సైజువి ఏది మేకింగ్ చేసుకోవాలన్నా మీడియం సైజ్ అండి, చక్కగా సెట్ అయిపోతాయి. హారాలకు కానీ, నెక్స్ట్ ఇయర్ రింగ్స్కి కానీ, బ్రాస్లెట్స్కి కానీ, హోమ్ డెకరేట్ ఐటమ్స్లో అయితే కొంచెం మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా చక్కగా మనకి కళ్ళకు అనేది కనపడతాయి అన్నమాట. చక్కగా కరెక్ట్ సైజ్ మాట. ఇవి ఎక్కువ తెప్పిస్తూ ఉంటాను నేను ఎప్పుడైనా. ఏ బీడ్స్లో అయినా సరే 4mm కొంచెం 2 లైన్లు ఎక్కువే తెప్పించుకుంటూ ఉంటాను. అది అట్లాగా నాకు ఇష్టంగా ఉంటాయి, చాలా బాగుంటాయి. మీడియం సైజ్ అనమాట ఇది అనమాట. ఓకే, అందుకని 300 బీడ్స్ ఉంటాయి. 25 రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది. ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇలా తీసేసుకుంటే చాలండి. మీరు 4mm మీరు అనుకున్నవి వస్తాయి. సైజ్ అంటారా, ఇగోండి ఇలా ఉంటుంది. 5mm ఫస్ట్ చూపించినవి 5mm పెద్దగా ఉన్నాయి కదా. ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి.
నెక్స్ట్ వచ్చేసి ఇది 5mm అండి. ఫస్ట్ చూసారు కదా 5mm, ఇంకొక ప్యాకెట్ అవైలబుల్ ఉంది. 100 బీడ్స్ ఉంటాయి. 25 రూపీస్ 5mm. చూసారు కదా, ఇవి కొంచెం పెద్దగా ఉన్నాయి. ఇందాక చూసారు కదా, అవి ఇవి ఒకటేనమాట. ఇదండి. ఓకే, 5mm 25 రూపీస్ 100 బీడ్స్ ఉంటాయి. ఇందులో 100 ఉంటాయండి కంపల్సరీ. ఓకే, ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఒక ప్యాకెట్ కావాలా, 2 ప్యాకెట్లు కావాలా, ఇందులో కావాలా, 5mmలో కావాలా, 4mmలో కావాలా, అలా మెసేజ్ పెట్టండి చాలు. స్క్రీన్ షాట్ ఇలా తీసుకున్నా పర్వాలేదు. 5mm కాబట్టి ఎన్ని కావాలి, ఎన్ని ప్యాకెట్స్ కావాలి. ఓన్లీ 25 రూపీస్ ప్యాకెట్, 100 బీడ్స్ ఉంటాయి ఇందులో. ఓకే మ్యామ్. తర్వాత 3mm సైజ్ అండి. 200 బీడ్స్ అయితే ఉంటాయి ఇందులో. 200 మాత్రమే ఉంటాయి ఇందులో. ఇవి వచ్చేసి 3mm సైజ్. చూసారు కదా, 4mmకి 1mmకి మధ్యలో సైజ్ అనమాట. ఇది చాలా బాగుంటాయండి. 3mm సైజ్. ఇవి కూడా మనకి 5mmకి 3mmకి కలిపి మనం హోమ్ డెకరేటర్ చేసుకోవచ్చు. గ్రేడియేషన్ అంటారు కదా, కింద పెద్దవి వచ్చి రాను రాను పైకి వచ్చేసరికి చిన్నగా వస్తాయి. అలా చేసుకోవచ్చు అండి, చాలా బాగుంటాయి. అలా కూడా మేకింగ్ చేసుకోవచ్చు. చైన్ అనేది మంచి లుక్ వస్తుంది. మధ్యలో ఏ బీడ్స్ యాడ్ చేయకుండా పెద్దవి ఫస్ట్, తర్వాత గ్రేడియేషన్గా చిన్న చిన్నగా 4, 5, 4, 3, 1 అలా పెట్టేసుకోవచ్చు. చాలా బాగుంటాయండి. ఒక 16, 18 ఇంచెస్, ఎక్కువ పొడుగు కాకుండా 18 ఇంచెస్ వరకు పెట్టుకుంటే హారం ఒక చైన్ అనేది ఏర్పడుతుంది. 1 లైన్ చాలండి అలా వేసుకోవాలంటే. అలాగే మ్యాచింగ్ కోసం ఇయర్ రింగ్స్ తయారు చేసుకోవచ్చు వీటితోటి. చాలా బాగుంటాయి. ఓకే మ్యామ్. 200 బీడ్స్ 25 రూపీస్ ఓన్లీ. ఇది వచ్చేసి మీకు 3mm సైజు చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ 5mm దొరికిందండి. థర్డ్ ప్యాకెట్ కదా ఇప్పుడు మనం చూసాం. థర్డ్ ప్యాకెట్ ఇది 25 రూపీస్ 5mm. 100 బీడ్స్ ఉన్నాయండి. ఇవి కూడా 100 కంపల్సరీ 100 ఉంటాయి. నెక్స్ట్ 25 రూపీస్ సేమ్ ఇందాక చూపించిన 5mm అంట. ఇది థర్డ్ ప్యాకెట్ నేను చూపించింది 5mmలో. ఓకే మ్యామ్. ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఏ సైజ్ కావాలంటే ఆ సైజు మొత్తం ఇలా ఇదంతా స్క్రీన్ షాట్ చక్కగా వచ్చేటట్టు తీసుకుంటే నో కన్ఫ్యూజన్ కదా. ఇవి కూడా రాయలేదు కానీ 3mm అండి. ఇవి కూడా 3mm. ఇవి చూసారు కదా ఇందాక, అట్లా ఉంటాయి 3mm. 3mmలో ఇంకొక ప్యాకెట్ అన్నమాట. ఓకే, 300 బీడ్స్ ఉంటాయి కదా, అవి అన్నమాట ఇంకొక ప్యాకెట్. ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోండి మ్యామ్. ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకొని పెట్టేసుకోండి. ఓకే, తర్వాత వచ్చేసి బ్యాంగిల్స్ అండి. ఒక్క నిమిషం, నేను బ్రాస్లెట్స్ వైరు ఒకటి చూపిస్తానండి. బ్రాస్లెట్స్ ఇప్పుడు మీరు ఆర్టిఫిషియల్ ముత్యాలు చూసారు కాబట్టి బ్రాస్లెట్స్ కూడా తయారు చేసుకోవచ్చు వాటికి అని చెప్పేసి ఒక ఐడియా కోసం అనమాట. బ్రాస్లెట్ వైర్ అనేది చూపిస్తాను. చాలా చాలా బాగుంటుందండి ఈ వైరు. ఈ వైరు మీరు మేకింగ్ చేసుకోవచ్చు. అయితే గమ్ ఉండాలండి. గమ్ము కానీ లేదంటే చివర రింగ్ కానీ ఉండాలి. ఇదండి వైర్ ఇలా ఉంటుంది. రోల్ అనేది చూసారా ఇలా ఉంటుంది. మనం ఇలా పెట్టి దీనికి ఏదైనా మేకింగ్ చేసిన తర్వాత ఇలా పెట్టేసుకోవడమే. ఓకే, చూసారు కదండి ఇలా ఉంటుంది. పెట్టుకుంటే సరిపోని ఉంటుందండి మనకి. లేడీస్కి అయితే చక్కగా ఉంటుంది. కాకపోతే నేను ఐడియా ఏం చెప్తున్నానంటే ఇది వైరు చాలా స్టిఫ్గా ఉంటుందండి. మీకు గాజులాగే ఉంటుంది. ఓకే, గాజులాగే ఉంటుంది. దీనికి మీరు ఇలా బీడ్స్ అనేవి ఎక్కించేసిన తర్వాత ఈ చివర గమ్ము పెట్టాలండి. లాస్ట్కి వచ్చే బీడ్కి గమ్ము పెట్టాలి. ఇట్లా గమ్ము పెట్టి కాసేపు అలా ఒత్తేసి ఒక నిమిషం ఇలా పెట్టేసి అలా పెట్టేయాలి గాలికి. ఇంకా దీన్ని కదపొద్దు, ఆరుతుందనమాట. ఆరిన తర్వాత చాలా బాగుంటుంది. నేను ఒకటి మేకింగ్ చేసి చూపించాను మీకు ఐడియా కోసం. చూడండి ఇలా అనమాట. ఇలా చివరికి వచ్చాక మొత్తం ఫస్ట్ ఎక్కించేసుకుంటాం ఇలా. ఇది ఎలా చేసామంటే ఇది ఆర్టిఫిషియల్ ముత్యాలే కానీ ఓవెల్ షేప్ ముత్యాలండి. మన దగ్గర లైన్ వైజ్గా తీసుకున్నారు కదా, అవి కూడా 1-2 లైన్లు ఉన్నాయండి ఇంకా అవైలబిలిటీ. ఎవరికైనా కావాలంటే అడగండి. ఈ
బీడ్కి మధ్య మనం గోల్డ్ కలర్ క్రిస్టల్ వేసాం. అలా వేసుకుంటూ ఫస్ట్ సేమ్ ఇదే చైన్ అండి, ఇదే వైరు ఇదే వైరు ఇలా ఎక్కించుకుంటూ వస్తాం. ఇలా ఎక్కించుకుంటూ వచ్చేసి చివరికి వచ్చేసిన తర్వాత ఇక్కడ గమ్ పెట్టేస్తాం. ఈ చివరి దానికి గమ్ పెట్టేసి కాసేపు అసలు ముట్టుకోకుండా అలా పెట్టేసేస్తే ఆరిపోతుంది అనమాట. ఇది వచ్చేసి మనకి బ్రాస్లెట్. చిన్నగా ఉంది అనుకోకండి, మనకి రిస్ట్ దగ్గర ఇలా పెట్టుకుంటే చాలండి, పెద్దగా ఉన్న మోటుగా ఉంటాయి. ఇది చూసారా, ఇలా ఓపెనింగ్ అనమాట. చూడండి ఎంత బాగుందో, ఇలా ఉంటుందన్నమాట మనకి. ఓకే, ఇలా మేకింగ్ చేయొచ్చు. మేకింగ్ సెక్షన్ వచ్చిన వాళ్ళకైతే చెప్పక్కర్లేదు, చాలా అలవాటు అయిపోతుంది. ఇవి వచ్చేసి వైర్లు అనమాట. ఇట్లా వైర్లు అయితే ఇలా రోల్ లాగా గాజులాగా ఉంటాయండి. ఈ వైర్లు మీరు కావాలి అని అంటే మేము తయారు చేసుకుంటాం అని అంటే మీరు తీసుకోవచ్చు. ఓకే, బ్రాస్లెట్ వైర్ అనమాట. ఓకే, వీటితోటి మనం సేమ్ వైర్ తోటి ఇయర్ రింగ్స్ కూడా చేసాం. సేమ్ ప్రాసెస్, కాకపోతే ఇది మనకి ఇక్కడ స్టిక్ చేసేసాం ఓపెన్ కాకుండా. ఇప్పుడు ఇందాక ఇది ఓపెన్ చేసి చూపించాను కదా బ్రాస్లెట్కి, ఇలాగా అలా ఓపెన్ కావద్దు. ఇది ఇయర్ రింగ్ కాబట్టి ఓపెన్ అయితే బాగోదు. ఈ అంచు కూడా ఇలా స్టిక్ చేసేసాం. మనం చేసేసి చక్కగా చేసుకున్నాం అనమాట. ఇది ఇయర్ రింగ్ అనమాట. సింపుల్గా కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి, పార్టీ వేర్స్ కూడా చాలా బాగుంటుందండి ఇయర్ రింగ్ అనేది. ఇయర్ రింగ్, బ్రాస్లెట్ ఇలా తయారు చేసుకోవచ్చు మీరు. 2 ఇయర్ రింగ్స్, ఇవి 2 ఇయర్ రింగ్స్ కదా, అండ్ నెక్స్ట్ బ్రాస్లెట్ ఇలా తయారు చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. ఇది ఒక సెట్ కింద అనమాట. ఈ సెట్ ఇలా తయారు చేస్తే ప్రైస్ ఏంటో నేను చెప్తానండి తర్వాత. అంటే అట్లా చేసుకోవచ్చు అని ఒక ఐడియా కోసం చెప్తున్నాను. ఓకే, ఇంకా కొంచెం పెద్ద ముత్యాలతో చేయాలంటే ఇవి 5 mm సైజు ఉన్నాయి కదా ఇప్పుడు చూపించినవి, వాటితో పాటు కూడా చేసుకోవచ్చు. వీటిని ఏ రకమైన బీడ్ అయినా, అందులో నేను చెప్పేది ఏంటంటే 1 mm బీడ్ కూడా ఇందులో ఎక్కుతుంది. అంత సన్నగా ఉంటుంది. 1 mm కూడా ఎక్కేస్తుంది చాలా సింపుల్గా. 1 mmతో చేసిన ఐటమ్స్ మీకు చూపిస్తాను ఇప్పుడు. క్రిస్టల్స్ ఉంటాయి కదా, సన్న స్పిన్నర్స్, వాటితో చేశానండి. ఇవి చూడండి, సేమ్ వైర్ ఇదే వైరు. ఓకే, ఇది చేసాం మనం. సేమ్ ప్రాసెస్, మొత్తం ఏమేమి కావాలో అన్నీ ఎక్కించేసుకొని. బ్లాక్ అండి, ఇది బ్లాక్. ఇదివరకు ఒకసారి చూపించాము. మళ్ళీ కొత్తగా ఇవి చేసి ఒక 20 పీసెస్ 25 పీసెస్ చేసి ఉంచితే, అప్పటికప్పుడు అవ్వదని ముందు రెడీగా చేసి ఉంచి షార్ట్లో పెడితే నాకు 20 పీస్ వెళ్ళిపోయినండి. 20 పీసెస్ అప్పుడే వెళ్ళిపోయినాయి, ఎప్పుడో 3 months బ్యాక్. మళ్ళీ కొన్ని తయారు చేసాం, మళ్ళీ పంపించాం. అంటే బ్లాక్ ఒక్కటే కాదు, ఈ స్పిన్నర్స్ ప్లేస్లో రెడ్, గ్రీను, అలా వైట్ మటుకు కామన్ ఉంటుంది. వైట్ ఎందుకు అని అంటే మనకి ఇట్లా ఎలివేట్ అవ్వడానికి వైట్ బీడ్స్ అనేవి ఉంటాయి కంపల్సరీ. ఈ పెరల్స్ అనేవి కంపల్సరీ ఉంటే మధ్యలో కలర్ మారుతుంది. అలా చేసినవి కూడా మనం ఇచ్చేసామండి చాలా వరకు. అంటే షార్ట్స్లో కలర్స్ పెట్టలేదు, ఇవి చూపిస్తే ఈ బ్లాక్ బదులు మీరు ఏదన్నా వేయండి, పలానా కలర్ వేయండి అని అడిగినప్పుడు అట్లా చేసి పంపించినవి ఉన్నాయన్నమాట మనం ఫ్రెండ్స్కి. ఓకే, ఇది వచ్చేసి బ్లాక్ బీడ్స్ వేసుకుంటారు కదా నల్ల పూసల చైన్లు, వాటికి మ్యాచింగ్గా కూడా ఉంటాయి. ఇట్లా వేసుకోవచ్చండి, చాలా బాగుంటుందండి. బ్లాక్ అనేది ఎప్పుడు ఎలివేట్ అవుతుంది. ఇలా వేసుకోవచ్చు మీరు. ఇది ఇలా చేసాం కొన్ని. అలాగే కొన్ని గ్లాస్ బీడ్స్ తోటి కూడా చేసాం కదా, అప్పుడు చూసారు మీరు. ఇదే వైర్ అండి, వైరు మట్టుకు ఇదేనండి. వైర్ మట్టుకు ఇదే, మీకు ఈజీ అవుతుంది. ఏముంది, గమ్ పెట్టడమే కదా అనుకుంటే, ఇది గమ్ కాదండి, కింద రింగ్ చేసేసాం. దీన్నే రింగ్ లాగా చేసి ఇక్కడ ఉక్స్ వస్తుంది, ఇంకా తయారు చేయలేదు. ఉక్స్ వస్తుంది ఇక్కడ, ఉక్స్ లాంటిది ఫిష్ హుక్ కానీ హుక్ కానీ వచ్చేస్తుంది. ఇది ఇలా పెట్టేసుకుంటాం. ఓకే, ఇలా ఉంటాయి. ఇలా తయారు చేసుకోవడానికి మటుకు ఇవి పనికి వస్తాయి. మన దగ్గర తయారు చేసినవి అయితే ఉన్నాయి, మేము చూసుకోండి. కొన్ని బీడ్స్వి ఇగోండి, ఇలా సేమ్ వైరు. ఎలా చేసినా మన ఇష్టం. చివరి మటుకు కొద్దిగా జాగ్రత్తగా గమ్ పెట్టుకోవచ్చు, అయితే నేను చెప్పినట్టు ఉక్స్ కోసమని రెడీ చేసుకోవచ్చు, మీ ఇష్టం. ఇది వచ్చేసి గ్లాస్ బీడ్స్, వైట్ అండ్ రెడ్ అట్లా అనమాట. చాలా బాగా ఉంటాయండి, మీకు చేసుకుంటే ఓపికగా చేసేసుకోవచ్చు. ఎంతో టైం పట్టదండి గమ్ ఉంటే. గమ్ పెట్టాక మటుకు చేయి పెట్టొద్దండి కొన్ని గంటలు అట్లా ఇది ఫిష్ హుక్ అండి, దీనికి పెట్టేసుకోవడమే. ఫిష్ హుక్ ఇలాగైనా పెట్టేసుకోవచ్చు, కానీ ఈ రింగ్ ఇట్లాగ చేయాలంటే దీన్ని ఏం చేయాలంటే మనము ఇలాగా ఉంటుంది కదా, అలా ఇరుక్కుపోతాయండి, డెలికేట్గా ఉంటాయి. ఇవి ఉన్నాయి కదా, దీన్ని మనం ఇట్లా రింగ్ లాగా వంచేయాలి. ఇటు వంచేసేసి ఇటు నుంచి వర్క్ చేసుకున్న తర్వాత వంచాలి. ముందే వంచితే బీడ్ వెళ్ళదు కదా, ఇది ముందు కొంచెం వంచుకోవాలి.
తర్వాత ఇది మటుకు వర్క్ మొత్తం చేసుకున్న తర్వాత ఫిష్ హుక్ అన్నీ పెట్టి వంచేసి కొంచెం ఊడిపోకుండా గట్టిగా ప్రెస్ చేయాలి. ఉంటాయి కదండి నోస్ ప్లేయర్స్ అవి కట్టర్స్ వాటితోటి చేసుకుంటారు. అట్లా చేసినది ఇదన్నమాట. ఓకే, ఇది 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 ఒకటేనండి. దీనికి హుక్కు పెట్టలేదు, కాకపోతే దీనికి హుక్కు పెట్టలేదు. దీనికి హుక్కు పెట్టాను చూసారా, ఇట్లా ఉంటుంది. ఇవి మన దగ్గర మేకింగ్ అయితే రెడీగా ఉన్నాయి, అయితే ఇంతవరకు ఉన్నాయండి. ఎవరికైనా కావాలన్నా తీసుకోవచ్చు. ఇది బ్లాక్. ఓకేనండి. ఇంకొకటి వచ్చేసి ఇది హుక్ పెట్టాలా లేకపోతే గమ్ పెట్టాలా అనేది మీరు అడిగి చేయించుకోవచ్చండి. హుక్ అయితే ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది. బ్లాక్ చూడండి నేను ఉన్నాయా, 4 ఏమో ఉన్నాయండి మన దగ్గర బ్లాక్స్. ఇలా చూసుకోవచ్చు. బ్రాస్లెట్స్ ఇలా చేసుకోవచ్చు అని ఒక ఐడియా కోసం చెప్తున్నాను మ్యామ్. మీరే చేసుకోవచ్చు అని అంటే ఆ వైరు రా మెటీరియల్గా ఆ వైర్ తీసుకోండి. ఓకే, ఇది వచ్చేసి ఇట్లా వైట్ చూసారు, అచ్చం వైట్. ఇందాక మీరు చూసిన పెరల్స్ లాంటివి ఇవి. మధ్యలో గోల్డ్ బాల్స్ వేసాం. గోల్డ్ బాల్స్ ఇప్పుడు అవైలబుల్ లేవండి మన దగ్గర. వీటి బదులు మీరు ఈ గ్లాస్ బీడ్స్ ఏవైనా, ఈ గోల్డ్ బాల్ బదులు రెడ్ కానీ ఈ సీ గ్రీన్ కానీ బ్లూ కానీ ఏవైనా వేసుకోవచ్చు. అక్కడొకటి అక్కడొకటి ఇట్లా కూడా బాగుంటాయి. ఇవి బ్రాస్లెట్స్ ఇలా చేయొచ్చు. ఇది ఒక మోడల్ చూపించాను కదా, ఇట్లా ఇట్లా చేసుకోవచ్చు. ఓకే, అయితే ఇవి మీరు ఎలా కావాలి, మీకు చేసిన తర్వాత కావాలా, ఏ మోడల్ కావాలి, లేదంటే ఇట్లా రా మెటీరియల్ కావాలో చూసుకోండి. ఇవైతే మటుకు ఒక్కొక్కటి 50 రూపీస్ అండి. ఒక్కొక్కటి 50 రూపీస్, నథింగ్ బట్ 50 రూపీస్ అండి. మీరు ఏమీ కన్ఫ్యూజన్ లేదు. ఓకే, బ్రాస్లెట్ చేసినవి అయితే మీకు 50 రూపీస్కి వచ్చేస్తుంది. ఓకే, 50 రూపీస్ అండి. ఇవి మీరు తయారు చేసుకోవచ్చు అనుకుంటే మీ ఇష్టం అండి, తయారు చేసేసుకోవచ్చు. వైర్ అయితే మీకు ప్రైస్ చెప్తాను. ఓన్లీ వైర్ ప్రైస్ అయితే చెప్తాను. ఒక్క నిమిషం, నేను దానికే పెడతానండి, కన్ఫ్యూజన్ ఏం లేదు. ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి, త్వరగా చూపించేస్తాను. ఇవి వచ్చేసి 1 అంటున్నాను, బీడ్ బ్రాస్లెట్ 50 రూపీస్ 1 పీస్ బీడ్ బ్రాస్లెట్. దీనికి కూడా హుక్ పెట్టిస్తానండి. మీరు ఆర్డర్ చేసుకున్న తర్వాత హుక్ పెట్టిస్తాను. ఫిష్ హుక్ కానీ ఎస్ హుక్ కానీ వస్తుంది. ఓకే, 50 రూపీస్. ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి. చేసినవి ఏమైనా ఉన్నాయి, అవైలబుల్ ఉన్నాయి కావాలి అని అంటే 50 రూపీస్ అండి. స్క్రీన్ షాట్ తీసుకోండి ఇలా దేని దానికి. పేపర్ ఇలా స్క్రీన్ షాట్ రావాలి మ్యామ్, కన్ఫ్యూజ్ కాకుండాను మీరు. బీడ్ బ్రాస్లెట్, బీడ్స్తో బ్రాస్లెట్ 50 రూపీస్. వైర్ అండి, ఇది దారం కాదు, ఎలాస్టిక్ వైర్ కాదు, మన గోల్డ్ వైర్ అనమాట. కట్టుతీగ లాంటిదే, గాజు లాగా ఉంటుంది. కట్టుతీగ మోడలే కానీ చాలా స్ట్రాంగ్ ఉంటుంది, అచ్చం గాజే. ఇంకా దానికే స్క్రీన్ షాట్ తీసుకోండి మ్యామ్. మీరు ఒక 3 సెట్స్, 3 కాదు 4 తీసుకున్నారనుకోండి. ఇవి చేసినవి 4 తీసుకుంటే ఎంత అవుతుందండి? 200 అవుతుంది, అంతే కదండి. 200 అవుతుంది కదా. 150 రూపీస్కి ఇచ్చేస్తాను. ఓకేనా మ్యామ్? అలాగే ఇది కూడానండి, ఇది మొత్తం సెట్టే మీకు ఇయర్ రింగ్స్ అండ్ బ్రాస్లెట్, ఇయర్ రింగ్స్, బ్రాస్లెట్ అండ్ ఇది మొత్తం కలిపి మీకు 50 రూపీసేనండి. ఇది కూడా ఇలా కూడా స్క్రీన్ తీసుకోవచ్చు. ఓకే, తెలుస్తుంది కదండి. ఇయర్ రింగ్స్, బ్రాస్లెట్
ఇలా తీసుకోండి, తెలిసిపోతుంది. ఓకే, 50 రూపీస్. బాగుంటాయండి ఇవి, చక్కగా హ్యాంగ్ అవుతూ చాలా బాగుంటాయి. ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది నేను షార్ట్లో కూడా పెట్టాను, ఒకసారి చూసుకోండి ప్రైస్ అది కూడా. నెక్స్ట్ ఇవి రా మెటీరియల్ కావాలి మీరే చేసుకుంటాము అంటే కనుక వీటి ప్రైస్ కూడా చెప్తాను నేను. ఇవి వచ్చేసి 5 పీసెస్ అయితే తీసుకోవాలండి కంపల్సరీ. ఓన్లీ 1 రూపీ అండి, చాలా అఫోర్డబుల్ ప్రైస్ మీకు. ఓకే, ఓన్లీ 1 రూపీ. ఇది 5 పీసెస్ అయితే తీసుకోవాలి, 1 రూపీ, ఓన్లీ 1 రూపీ పడుతుంది. 5 పీసెస్, ఇలా 2నే ఉన్నాయి అనుకోకండి, మీకు 5 అయితే ఇస్తాను. ఓకే, 5 పీసెస్, 5 రోల్స్ 5 రూపీస్. ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి. 5 రోల్స్ 5 రూపీస్. 5 అయితే కంపల్సరీ తీసుకోవాలి మ్యామ్. లేదు 2నే కావాలన్నారనుకోండి, వేరే ఐటమ్స్తో పాటు సెట్ చేసేసుకోవచ్చు. నేను చెప్తాను వాట్సాప్లో వివరాలు. ఇవైతే మీకు 5 తీసుకుంటే చక్కగా ఇంట్లో అందరికీ పనికి వస్తాయి కదండి. మీకు కావాల్సినట్లు మేకింగ్ చేసుకోవచ్చు, ఇయర్ రింగ్స్కి కానీ వీటికి కానీ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నక్షి బ్యాంగిల్స్ అండి. మనం పోయినసారి చూసిన వాటిల్లో మళ్ళీ ఇవి వచ్చేసి మనకి రీస్టాక్ అయినాయి. ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోవచ్చు. మంచి అఫోర్డబుల్ ప్రైస్లో వచ్చేసినాయండి. పోయినసారి ప్రైస్ కాదు, ఓకే, ప్రైస్ అయితే చేంజ్ అయింది, మీరు చూసుకోండి. ఈ వీడియోలో ఈ ప్రైస్ వరకే, ఈ వీడియోలో వరకు ఈ ప్రైస్ వరకు ఫాలో అవ్వండి. ఓకేనా అండి. ఇది వచ్చేసి పీకాక్లో కెంపులు పచ్చలు వచ్చినాయి. పీకాక్లో కెంపులు పచ్చలు వచ్చినాయి. మంచి అఫోర్డబుల్ ప్రైస్ అండ్ మంచి కార్వింగ్ అండి, చాలా బాగుంది. ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోండి. లక్ష్మీ అమ్మవారు అయితే మంచిగా కార్వింగ్ అనేది, అంటే ఈ చెక్కడము ఈ చేత అనేది చాలా బాగా చక్కగా కనపడుతుంది కళ్ళకి. మనకి చూడగానే వెతుక్కోకర్లేదు ఏం డిజైను ఇది అనేసి. ఓకే, చాలా బాగుంటుంది. మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోవచ్చు. లక్ష్మీ అమ్మవారి బ్యాంగిల్స్ ఇవి వచ్చేసి మీకు 2 బ్యాంగిల్స్ సెట్స్ ఇంకా ఉన్నాయండి. ఎవరికైనా ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు. 2 బ్యాంగిల్స్ అయితే మనకి సెట్ అయితే ఇస్తున్నాం. లక్ష్మీ బ్యాంగిల్స్ నక్షీలో. ఓకే, చాలా బాగుంటాయండి, అచ్చం గోల్డ్ లాగే ఉంటాయి. మీరు రోజు వేసుకున్న 6 మంత్స్ గ్యారంటీ ఉంటుంది. ఆ తర్వాత అయినా పోవనే చెప్పొచ్చు. లేదంటే పార్టీ వేర్గా వేసుకున్నారంటే ఎప్పటికైనా ఇలాగే ఉంటాయి. ఓకే, కాకపోతే 2 పీసెస్ 250 రూపీస్ ఓన్లీ, ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది. ఓకే, ఇక్కడ మీకు ఒక నిమిషం, నేను ఇది కాసుల పేరు 3 సెట్స్ ఉంటే ఒకటే సెట్ ఉందని చెప్పాను కదా, అవి సెట్ వచ్చింది కదా మీకు. దీనికి కూడా మ్యాచ్ అయిపోతుందండి, చాలా బాగుంటుంది, వేసేసుకోవచ్చు. ఇది లక్ష్మీ కాసులు దీంతో పాటు సెట్ చేసేసుకోవచ్చు. బుట్టలు వచ్చేసినాయి మీకు, చాలా బాగుంటుందండి. ఇది మీరు క్లియర్గా మీరు షార్ట్స్లో కూడా చూసుకోవచ్చు. నేను షార్ట్ వీడియోలో కూడా 3 సెట్స్ ఉన్నప్పుడు షార్ట్ వీడియో పెట్టాము, క్లియరెన్స్ సేల్లో కూడా పెట్టాము. అచ్చం ఇవే మైక్రో గోల్డ్ ప్లేటెడ్ హారాలు వరకే ఒకటే వీడియో చేసాము. మన ఛానల్లోకి వెళ్ళి షార్ట్ వీడియోలు అవి చూసుకోండి, అర్థమైపోతుంది. అందులో ఉంటుంది ఈ సెట్ కంపల్సరీ. దాంతోపాటు ఇవి కూడా తీసుకోవచ్చు అండి, మీకు చాలా బాగుంటాయి. ఇది వచ్చేసి సెట్ అయిపోతుంది మీకు చక్కగా. ఓకే, అలా తీసుకోవచ్చు. ప్రైస్ అయితే ఇదండి, 250 రూపీస్. 250 రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది. 2 నక్షి బ్యాంగిల్స్. ఓకే, ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి. గాజులు కావాలనుకునేవారు, ఇప్పుడు చూపించిన హారం కావాలనుకునేవారు ఆ ప్రైస్ షార్ట్ వీడియోలో ఏ ప్రైస్ ఉందో ఆ ప్రైస్ తోటి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే.
నెక్స్ట్ వచ్చేసి మైక్రో ప్లేటెడ్ గాజులు మనకి ఇంకా కొంచెం ఉన్నాయండి. ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టుకోండి. అప్పుడు క్లియరెన్స్ సేల్లో ఇయర్ ఎండింగ్ సేల్లో పెట్టిన ప్రైజే ఇస్తున్నాను. ఎవరికైనా కావాలంటే త్వరగా బుక్ చేసేసుకోవచ్చండి. ఇదిగోండి దీని ప్రైజ్. మైక్రో ప్లేటెడ్ అండి. ఇవి వచ్చేసి సైజు కొంచెం పెద్దవి నక్షి వాటి మీద. ఇవి అటొకటి వేసుకోవచ్చు, లేదు ఒక పక్కన వేసుకొనైనా మనకి వాచ్ పెట్టుకుంటే రిస్ట్ వాచ్ ఆఫీస్ గోయింగ్ వాళ్ళైనా రోజువారీ వేసేసుకోవచ్చు. రోజువారీకి అయితేనే బాగుంటాయండి, చాలా బాగుంటాయి. ఇవి కూడా 28 సైజు 28 సైజు 100 రూపీస్ ఓన్లీ. 2 పీసెస్ అంటే 2 బ్యాంగిల్స్ 28 సైజ్ అండి, పెద్ద సైజు. 28 సైజ్ అని పెద్దగా లూజ్ అవుద్దని అనుకోవద్దండి, ఎందుకంటే 26 వారు కూడా వేసేసుకోవచ్చు. గాజులు కాబట్టి మనకు ఒక్కొక్కటే వేసుకుంటాము మూడంతులు, లేదంటే మధ్యలో మట్టి గాజులు వేసుకునే అలవాటు ఉన్నవారు అటొకటి వేసుకుంటాం కాబట్టి ఏమీ అవ్వదండి, చాలా బాగుంటాయి, అందంగా ఉంటాయి అన్నమాట. ఓకే, సన్నటివి కాదు కదండి జారిపోతాయి అనుకోవడానికి, ఇవి బాగుంటాయి. 28 సైజు ప్లస్ షిప్పింగ్ 100 రూపీస్ ఓన్లీ అండి. ఇది క్లియరెన్స్ సేల్లో ప్రైజే మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను. అండ్ 2 పీసెస్ వచ్చేసి 100 రూపీస్. 28 సైజు ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది. మైక్రో ప్లేటెడ్ గాజులు. ఓకే, ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి పంచలోహం గాజులండి. మీకు తెలుసు పంచలోహంలో నెంబర్ ఆఫ్ ఐటమ్స్, నెంబర్ ఆఫ్ సైజెస్, నెంబర్ ఆఫ్ డిజైన్స్ అన్నీ కూడా అయిపోయినాయి, మొత్తం కూడా క్లియర్ అయిపోయినాయి. ఇవి వచ్చేసి మన దగ్గర ఇంకా 4 బ్యాంగిల్స్ ఇవి మాత్రమే ఉన్నాయండి. ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టుకోండి. వీటిని మీరు కలర్ చేంజ్ అయింది అనుకోవద్దండి, వీటి కలరే అట్లా ఉంటుంది. వీటిని మనం చింతపండు వాటర్లో కానీ అండ్ లెమన్ వాటర్లో కానీ ఒక 10 మినిట్స్ మహా అయితే ఒక హాఫ్ అన్ అవర్ ఉంచేసి తర్వాత ఇలా చేతితోటి అంటే ఫింగర్తో రుద్దినా చాలండి. ఏదైనా చిన్న స్మూత్గా ఒక క్లాత్ తీసుకొని అయినా రుద్దుకొని కడిగేసుకుంటే చాలా మంచి గోల్డ్ లుక్ వస్తాయి. ఓకే, ఇవి వచ్చేసి చాలా బాగుంటాయి. మీకు ఇలా వేసేసుకోవడమే, ఒక మధ్యలో మట్టి గాజులు వేసేసుకోవచ్చు, బాగుంటాయి. ఇవన్నీ ఇలా వేసుకోవచ్చు. మనకి మట్టి గాజులు వేసుకొని మధ్యలో వేసుకున్న చాలా బాగుంటాయి. ఓకే, పోయినసారి వీడియోలో కూడా చూపించాను కదా, అన్నీ స్టాక్ అవుట్ అయిపోయినాయండి. ఇవి ఓన్లీ 1 సెట్ అంటే 4 బ్యాంగిల్స్ ఇదే మోడల్ ఒకటే సెట్ అయితే ఉంది. ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోవచ్చు. పంచలోహం గాజులు 26 సైజ్ అండి. ఇది ఫ్రీ సైజు, ఎవరైనా వేసేసుకోవచ్చు. 24, 26, 28 వాళ్ళు కూడా వేసుకోవచ్చు, చాలా డీసెంట్గా ఉంటుంది. 26 అని చెప్పి చాలదేమో అనుకోవద్దండి, 28 కూడా పనికొస్తాయి. సైడ్ బ్యాంగిల్సే కాబట్టి ఇవి మధ్యలో ఇలా యూస్ చేసుకోవాలి కాబట్టి మధ్యలో మీరు మెటలే వేసుకోండి, ఈ మట్టి గాజులే వేసుకోండి, మీ ఇష్టం అండి, చాలా చాలా బాగుంటాయి. ఇలా వేసుకోవచ్చు. పంచలోహం గాజులు 350 రూపీస్ 4 బ్యాంగిల్స్, చాలా అఫోర్డబుల్ ప్రైస్ అండి. ఈ ప్రైస్కి ఇప్పుడు నెక్స్ట్ వచ్చే స్టాక్ అయితే రాదండి. స్టాకు వస్తే మటుకు చాలా ప్రైస్ పెరిగిపోతాయి. పంచలోహం అనేది బయట మనకి గోల్డ్ వెండి పెరిగే కొద్దీ పంచలోహం గాజులు కానీ బ్రాస్లెట్స్ కానీ కడాస్ కానీ చెవులే కానీ హారాలు కానీ పంచలోహంతో చేసినవి ఏవైనా ప్యూర్ పంచలోహాన్ని బయట గోల్డ్ మనకి వెండి బంగారం రేట్లు పెరిగే కొద్దీ వీటి రేట్లు కూడా పెరిగిపోతాయండి. ఎందుకంటే ఇందులో వెండి బంగారం రాగి ఇత్తడి ఐరన్ కూడా కొంచెం కలుస్తుంది. మొత్తం పంచలోహం అంటే 5 లోహాలతో తయారు చేసినవి. ఇవి మనకి ఒంటి మీద వేసుకుంటే వేడి తీసేస్తుంది, చాలా బాగుంటుంది, వేడి తీసేస్తుంది అండ్ షైనింగ్ వస్తుంది. వాష్ చేసే కొద్దీ షైనింగ్ వస్తుంది. మనం గాజులు వేసేసుకొనే ఉండాలి, డైలీ యూజ్కి మాత్రమే బాగుంటాయి. డైలీ యూజ్ చేసుకుంటూ మనం వేసుకోవచ్చు. ఓకే, కాబట్టి పంచలోహం గాజులు 4 బ్యాంగిల్స్ 26 సైజ్ అండి. ఇది ఓన్లీ 26 సైజ్ ఒక్క సెట్ మాత్రమే ఉంది. ఎవరు బుక్ చేసుకుంటే వాళ్ళకేనండి. 350 రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది. ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి. తర్వాత ముత్యాల గాజులు. ముత్యాలంటే
మనకి ఇప్పుడు ఇవి చూపించాం కదా ఆర్టిఫిషియల్ ముత్యాలు, ఇట్లాంటివి. కాకపోతే ఇవి క్రీమ్ కలర్ తోటి ముత్యాల గాజులు అనమాట. చాలా బాగుంటాయి. మీకు ఈ లోపలదే మీకు సెట్, ఈ బయటది కాదండి. సైజ్ అనేది ఈ లోపల సెట్టే చూసుకోవాలి. ఈ కార్వింగ్ చూసారా, చక్కగా అల్లుకుంటూ వచ్చి పైన ముత్యాలు అనేది పెట్టేశారనమాట. ముత్యాలు కూడా ఇట్లా చుట్టుకొచ్చారు వైర్ తోటి. చాలా బాగుంది మోడల్ అయితే. ఇవైతే 4 బ్యాంగిల్స్ అవైలబుల్ ఉన్నాయి. మొత్తం 5 సెట్స్ అయితే ఇవి మొత్తం 4 బ్యాంగిల్స్ మాత్రమే ఉన్నాయి మన దగ్గర ఇప్పుడు. ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోండి. ఇవి వచ్చేసి 2/6 సైజు. ఇవి కూడా 2/6 సైజు. ప్రైస్ చూడండి, చాలా అఫోర్డబుల్ ప్రైజు. ముత్యాల గాజులు అనేవి మనకి ఎప్పుడూ కూడా ప్రైస్ ఉంటాయి. 4 బ్యాంగిల్స్ కూడా మనం 2 బ్యాంగిల్స్ అయితే 100 రూపీస్, 4 బ్యాంగిల్స్ అయితే 200 రూపీస్ కదా. కానీ 4 ఒకరే తీసుకునేటట్టయితే 150 రూపీస్కి ఇచ్చేద్దాం. 150 రూపీస్కి ఇచ్చేస్తున్నాం. 4 బ్యాంగిల్స్ అయితే, 2 అయితే 100 రూపీస్ అండి. గాజులు 2/6 సైజు. ఓకే, ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోండి. మన దగ్గర ఉన్న అఫోర్డబుల్ ప్రైజులు ఏ ఛానల్లోనూ ఉండవండి. ఎంత ఆర్టిఫిషియల్ అయినా, ఎంత క్వాలిటీ, ఫస్ట్ క్వాలిటీ కాదు కాబట్టి ఇస్తున్నారు అని కాదండి. సెకండ్ క్వాలిటీ, థర్డ్ క్వాలిటీ అయినా మనకి 300, 400 లేని అసలు దానికి తక్కువ వస్తువులు ఎక్కడ ఏ ఛానల్లోనూ నాకు కనపడట్లేదు. ఓకేనండి. ఎందుకంటే అంత ప్రైస్ బయట మార్కెట్ ప్రైజే అలా ఉంది. వీటిల్లో ఉపయోగించే బీడ్స్ కానీ, వైర్లు కానీ, కలర్స్ కానీ, కోటింగ్ కానీ అన్ని ప్రైజులు పెరిగిపోయినాయి కాబట్టి వీటి ప్రైస్ కూడా పెంచుతున్నారు. కానీ ఇంకొంచెం అఫోర్డబుల్ ప్రైస్గా ఇవ్వాలి అనే ఉద్దేశంతో మనకి నష్టం ఉండొద్దు, మీకు నష్టం ఉండొద్దు కాబట్టి 150 రూపీస్ ముత్యాల గాజులు 2/6 సైజ్. పిల్లలకైనా వేసేయచ్చండి, చాలా బాగుంటాయి, మంచిగా ఉంటాయి అన్నమాట. హాఫ్ శారీస్ మీదకైనా, లంగా జాకెట్ వేసుకుని మరీ చిన్న పిల్లలకైనా చాలా బాగుంటాయి. చాలా చాలా బాగుంటాయి అన్నమాట. ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోవచ్చు. ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ ఇవి వచ్చేసి ఇన్విజిబుల్ చైన్స్ అండి. ఒక్కొక్కటి నేను వివరంగా చూపిస్తాను. ఇన్విజిబుల్ చైన్ మేకింగ్ బీడ్స్ తోటి చాలా ట్రెండీ అనమాట. ఇప్పుడు బాగా యూజ్ చేస్తున్నారు. ఇలా బరువు లేకుండా చక్కగా వేసేసుకోవచ్చు అని చెప్పి చాలా బాగా యూజ్ చేస్తున్నారు. ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోండి. ఇన్విజిబుల్ చైన్స్ అనమాట ఇవి. మనం ఒక్కొక్క పీసు, ఈ మోడల్, ఇప్పుడు ఈ మోడల్ ఉందంటే ఒక్కొక్కటి 5 పీసెస్ తయారు చేసాం. అవన్నీ అయిపోయినాయండి. ఓన్లీ 1 స్టాక్ ఉన్నవన్నీ ఒక దగ్గర పెట్టి మీకు మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాయి. ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోవచ్చు. ఇన్విజిబుల్ చైన్ అనేది ఇప్పుడు బాగా ట్రెండీగా ఉందండి అనమాట. డ్రెస్సెస్ మీదకైనా, శారీస్ మీదకైనా ఇలా సింపుల్గా వేసేసుకోవచ్చు. వీటిలో ఏ బీడ్ అయినా మీరు యూజ్ చేసుకోవచ్చు. మన దగ్గర అవైలబుల్ ఉన్న బీడ్ తోటి మనం తయారు చేసాం. ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోండి. ప్రతి దానికి హుక్ వస్తుందండి బ్యాక్ సైడ్. ప్రతి దానికి ఫిష్ హుక్ కానీ, ఎస్ హుక్ కానీ, మామూలు చైన్ హుక్ కానీ ఏదో ఒకటి హుక్ అనేదే ఉంటుంది. మీకు ఎన్నాళ్ళైనా ఇలాగే ఉంటుంది. ఎక్కడికి ఇది ఊడిపోవడం అనేది అస్సలు అవ్వదండి. చాలా బాగుంటుంది, స్ట్రాంగ్ ఉంటుంది, అలాగే ఫ్లెక్సిబుల్ కూడా ఉంటుంది. మీకు ఎలాగైనా ఫ్లెక్సిబుల్ ఉంటుంది. ఇవి చాలా ఎలర్జీ కూడా ఉండదండి, స్మూత్గా ఉంటుంది మెడ మీద, చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మెడకంట ఉంటుంది. 15 ఇంచెస్ మాత్రమే ఉంది. ఇది కొన్ని లాంగ్ ఉంటాయి, కొన్ని ఇది ఉంటాయి. లేదు 15 ఇంచెస్ మీకు చాలదు, సేమ్ మోడల్ ఇంకొంచెం పొడుగు చేయమన్నా చేసిస్తామండి. అంటే 18 ఇంచెస్, 15, 16 ఇంచెస్, 18 కంటే ఎక్కువ అయితే బాగోవండి. ఇన్విజిబుల్ చైన్స్ ఎప్పుడైనా చాలా తక్కువ వేసుకుంటేనే బాగుంటాయి. ఇలాగా చూసారు కదండి, ఇలాగ ఉంటాయి అన్నమాట ఇన్విజిబుల్ చైన్స్. చాలా బాగుంటాయి. మీకు చాలాసార్లు నేను ఈ ఇన్విజిబుల్ చైన్ ప్రత్యేకమైన వీడియో కూడా ఉంది. ఎవరికన్నా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోవచ్చు. ఇది వచ్చేసి 15 ఇంచెస్ మాత్రమే ఉంటుంది. మిగతావన్నీ కొంచెం పొడుగు వస్తాయి, ఇక్కడ దాకా కూడా వస్తాయి. ఓకే, అంటే 16 ఇంచెస్ దాకా ఉన్నాయన్నమాట చాలా వరకు. ఓకే, ఎవరికైనా మోడల్ ఏ మోడల్ కావాలో ఆ మోడల్, కొంచెం పొడుగు కావాలన్నా తగ్గించమన్నా ఎలా అయినా సరే తీసుకోవచ్చు. మీకు ఒక్కొక్కటి నేను ప్రైస్ పెడతాను, ప్రైస్ని బట్టి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది వచ్చేసి బ్లాక్ పగడాలు. బ్లాక్ పగడాలు తెలుసు కదండి, మనం సూస్త్రం వాటితో పాటు వేసుకుంటాం, రెడ్ పగడాలతో పాటు వేసుకుంటాం కదా, ఆ పగడాలు అనమాట. అటు సైడ్ ఇటు సైడు గోల్డ్ బాల్స్ వచ్చేసినాయి. ఇది చైన్ అలా ఉంటుంది, ఇన్విజిబుల్ చైన్. ఈ చైన్లో సిల్వర్ అండ్ రాగి కూడా ఉంటాయండి. అంటే అవైలబుల్ లేవు కానీ అలా ఉంటాయన్నమాట రోల్స్ అనేవి. బ్యాక్ సైడ్ ఈ హుక్ వచ్చేసింది. ఓకే,
చాలా బాగుంటాయండి. ఇవి సింపుల్గా ఉంటాయి, మెడలో కూడా చాలా బాగుంటుంది. ఇది బ్లాక్ బీడ్స్ యూజ్ చేసే వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి ప్రైస్ చూసుకోండి. ప్రైజ్ని బట్టి స్క్రీన్ షాట్ తీసుకుంటే మీకు కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది. ఎన్ని చైన్లు అయినా ఉండండి, ప్రైజ్ని బట్టి స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. ఓకే, 70 రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది. ఎన్ని చైన్లైనా తీసుకోవచ్చండి, ఓన్లీ 1 అని కాదు, షిప్పింగ్ కలిసి వస్తుంది. మీకు ఎన్ని ఐటమ్స్ అయినా తీసుకోవచ్చు. షిప్పింగ్ 1 షిప్పింగ్లో వచ్చేస్తాయి. 70 రూపీస్ ప్లస్ షిప్పింగ్. ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది ఒక చైన్. అండ్ నెక్స్ట్ ఇంకొకటి, ఇది వచ్చేసి యాంటిక్ బాల్ తోటి చేసామన్నమాట. ఏదైనా ఇప్పుడు చూపించేవన్నీ కూడా 10 పీసెస్ చేసి పెట్టాము. ఇయర్ ఎండింగ్ దగ్గర నుంచి సంక్రాంతి పండగ వరకు అప్పుడు కొన్ని అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ ఇవి ఉన్నాయి మటుకు చూపిస్తున్నాను. ఇవి వచ్చేసి మీకు రాజవర్ధిని బీడ్స్. మీకు రా మెటీరియల్ తీసుకున్నారు కదా కొంతమంది, అలాంటిదన్నమాట. రా మెటీరియల్లో వాడిన రాజవర్ధిని బీడ్స్ అనమాట. 3mm సైజు రాజవర్ధిని బీడ్స్ మంచి షైనింగ్ ఉంటాయండి మీకు. ఆ బీడ్స్ తోటి అండ్ గోల్డ్ బాల్స్, మధ్యలో గోల్డ్ బాల్స్ వచ్చేసినాయి. ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోవచ్చు. ఇవి వచ్చేసి యాంటిక్ బాల్ వచ్చింది. యాంటిక్ బాల్ అంటే మంచి షైనింగ్ ఉంటుంది, ఎప్పటికీ ఇదే కలర్ ఉంటుందండి. గోల్డ్ ప్లేటెడ్ లాగా, మైక్రో ప్లేటెడ్ లాగా బాగా ఎల్లో కలర్స్గా మెరవదండి. ఇది మంచి కరెక్ట్ గోల్డ్ లాగా ఉంటుంది. మంచి యాంటిక్ బాల్ అనమాట. ఎప్పుడైనా మీరు రోజువారీ వేసుకున్నా సరే కలర్ అనేది చేంజ్ ఏం అవ్వదు. ఒక 6 months వరకు అయితే ఈజీగా వేసేసుకోవచ్చు. తడవకుండా ఉంటే ఎప్పటికైనా ఇలాగే ఉంటుంది. బ్యాక్ హుక్ వస్తుందండి, దేనికైనా బ్యాక్ హుక్ వస్తుంది. ఇది మటుకు 16 inches ఉంది. ఓకే, 16 inches ఉంది. ప్రైస్ అయితే సేమ్ అండి. ప్రైస్ 70 రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది. యాంటిక్ బాల్, ఇన్విజిబుల్ చైన్. ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇంకో చైన్ చూపిస్తాను. ఇది వచ్చేసి లాకెట్ తోటి ఇన్విజిబుల్ చైన్ అండి. మోనాలిసా బీడ్స్. ఇవి బ్లూ అండ్ గ్రీన్ అనేది ఎప్పుడు మ్యాచింగేనండి. అండ్ పెరల్ వచ్చేసింది. బ్యాక్ని చెప్పాను కదా, చైన్ హుక్ కూడా కొన్నిటికి ఉన్నాయండి. ఇది చైన్ హుక్ అనమాట. మంచి హుక్, స్ట్రాంగ్ ఉంటుంది. ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోండి. మోనాలిసా బ్లూ అండ్ గ్రీన్ చాలా బాగుంటుంది. చిన్న చిన్న 1mm సైజు గోల్డ్ బాల్స్ వచ్చినాయి అనమాట. వాటికి మధ్యలో ఇది ఇన్విజిబుల్ చైన్. ఫ్రంట్న వచ్చేసి ఇట్లా ఉంటుంది అన్నట్టు, కస్టమైజేషన్ లాకెట్. చాలా బాగుంటుంది మీకు. ఇవి వచ్చేసి మోనాలిసా బీడ్స్ అండ్ పెరల్స్. మంచి లాకెట్ అండి, చక్కగా చాలా డీసెంట్గా ఉంటుంది మీకు. ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోండి. ఇవి కూడా 10 పీసెస్, ప్రతిదీ 10 పీసెస్ చేసి పెట్టి ఉన్నది. 1, 2 మాత్రమే ఉన్నాయి మన దగ్గర. ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి. వీటితోటి మనం షార్ట్స్ చేసాం, షార్ట్ వీడియోస్ చేసాం, లాంగ్ వీడియోస్ చేసాం. వాటిల్లో చూసుకోవచ్చు. మీకు ఇంకా వివరంగా చూడాలి అని అంటే ఇన్విజిబుల్ చైన్ 70 రూపీస్. ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది. 1000 రూపాయలు దాటిన వాటికైతే షిప్పింగ్ ఉండదు. ఇలా చూసుకొని తీసుకోండి. ఇన్విజిబుల్ చైన్ 70 రూపీస్. ఓకే, ఇంకొక చైన్. ఇంకొకటి లోటస్ ఫ్లవర్ తోటి కస్టమైజేషన్. చాలా బాగుందండి. ఇదైతే సింపుల్గా కూడా ఉంది. ఈ లోటస్ ఫ్లవర్, రెడ్ ఫ్లవర్ కూడా ఉంది మన దగ్గర. రెడ్ కావాలన్నా దీన్ని చేంజ్ చేస్తే ఇక్కడ రెడ్ వస్తుంది. ఓకే, గ్రీన్ బదులు రెడ్ వస్తుంది. పెరల్ అయితే ఫైట్ అయితే ఉంటుంది, గ్రీన్ బదులు రెడ్ వస్తుంది. రెడ్ లోటస్ వస్తుంది, అంతే తేడా. అవి కావాలంటే చేసి ఇద్దాం. ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోండి. ఇది హుక్ వచ్చేసి ఫిష్ హుక్కే వచ్చిందండి. ఓకే, ఇది కూడా ఇన్విజిబుల్ చైన్. 16 inches ఉందండి. ఇది కూడా ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోండి. ఇంకా ఇవి మన దగ్గర ఉన్నవి చూపిస్తున్నాను, ఆల్రెడీ చేసినవి. మీకు వేరే బీడ్స్ తోటి, మన దగ్గర ఉన్న బీడ్స్ ఏవైనా మీరు వీడియోలో చూసుకుని మన దగ్గర ఉన్న బీడ్స్ మాత్రమే అడగండి. ఏవైనా కావాలంటే వాటితో చేంజబుల్ అంటే రెడ్ కానీ, ఇక్కడ ఎల్లో కానీ, గ్రీన్ కానీ, ఇంకా వేరే మార్చి చేయాలన్నా చేద్దామన్నమాట. అట్లా వీటి బదులు అవి వేయండి అనేది ఒక ఐడియా కోసం.
70 రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది. ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇంకొక చైన్, ఇవైతే చిన్నపిల్లలకి వేయచ్చండి. వెంకటేశ్వర స్వామి లాకెట్ చిన్న పెండెంట్ అనేది వచ్చేసింది. చాలా బాగుంటుంది. వెంకటేశ్వర స్వామి పెండెంట్ అనమాట. మీకు చాలా చాలా బాగుంటుంది. దీనికి ముత్యాలు, మంచి ముత్యాలండి. ఫస్ట్ క్వాలిటీ ప్యూర్ ముత్యాలు వచ్చినాయి. ఇవి అస్సలు ఇక డౌట్ లేదండి, ఇవి గోల్డ్లో యూస్ చేసుకోవచ్చు మీరు. ఓకే, చాలా బాగుంటాయి. మధ్యలో గోల్డ్ బాల్ అనేది వచ్చింది. ఇన్విజిబుల్ చైన్, బ్యాక్ హుక్ వచ్చేసింది. ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోవచ్చు. మంచి ముత్యాలతోటి మేకింగ్ అనమాట. ఇవి పెద్ద ముత్యాలు ఇక్కడ వచ్చినాయి. ఇవన్నీ కూడా చిన్న ముత్యాలైనా కానీ బియ్యం గింజ మోడల్ ఉన్న ముత్యాలు, మంచి రియల్ పాల్స్ అనమాట ఇవి. ఓకే, రియల్ పాల్స్. ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి. వెంకటేశ్వర స్వామి మైక్రో గోల్డ్ ప్లేటెడ్ పెండెంట్ అనమాట. ఓకే, ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోండి. ప్రైస్ చూడండి ఒకసారి, 150 రూపీస్. రియల్ పాల్స్ కాబట్టి మీకు ప్రైస్ ఉంటుంది 150 రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది. ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోవచ్చండి. రియల్ పాల్స్ అనేవి మనకి ప్రైస్కి రావడం అనేది కష్టమండి. కాకపోతే క్లియరెన్స్ సేల్, ఇయర్ ఎండింగ్ సేల్లో మనం ఇదే ఇచ్చాం కాబట్టి ఇదే చూపిస్తుంది, కంటిన్యూ చేస్తున్నాను. ప్రైస్ 150 రూపీస్ ప్లస్ షిప్పింగ్. పెరల్స్ అనేవి గోల్డ్తో సమానంగా ఈ రోజున్న ప్రైస్ రేపు ఉండదండి. పెరల్స్ చాలా రేట్లు పెరిగిపోయినాయి. మంచి ప్యూర్ క్వాలిటీ, ఫస్ట్ క్వాలిటీ పెరల్స్ గోల్డ్లో ఉపయోగించేవి కావాలి అని అంటే అవే పెరల్స్ అండి ఇందులో యూజ్ చేసినవి. తక్కువ పెరల్స్ చేతిలో ఉండటాన అవి 1-2 చైన్స్ మాత్రమే చేయగలిగాం. కానీ ప్రైస్ అయితే 150 రూపీస్ ఓన్లీ. ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి. వెంకటేశ్వర స్వామి పెండెంట్. ఇవి కూడా వెంకటేశ్వర స్వామి పెండెంట్ అండ్ రియల్ ముత్యాలు అండి, సేమ్ సెట్. కాకపోతే స్వామి పెండెంట్ అనేది కొంచెం మీకు ఇక్కడ నిలబడి ఉంటుంది. ఇందాకడదేమో కూర్చొని ఉన్నట్టుంది, ఇది నిలబడి ఉంటుంది. చాలా బాగుంటుంది. సేమ్ సైజు అండ్ సేమ్ అనమాట. న్యూ పెరల్స్ కూడా క్వాలిటీ పెరల్స్, ఫస్ట్ క్వాలిటీ, ఇంకా ఫస్ట్ క్వాలిటీ, నథింగ్ బట్ ఫస్ట్ క్వాలిటీ పెరల్స్ అనమాట. గోల్డ్లో యూజ్ చేసుకోవచ్చు. ఈ చైన్ కొన్నాళ్ళు యూజ్ చేసిన తర్వాత ఈ పెరల్స్ ఒక్కటి కూడా పోనివ్వద్దండి. వీటిని మీరు చక్కగా యూజ్ చేసుకోవచ్చు దేంట్లో అయినా సరే. నల్ల పూసల్లో వాటిల్లో యాడ్ చేసుకోవచ్చు. లేదా గోల్డ్ చైన్ కట్టు తీగతోటి కానీ చుట్టించుకున్న మళ్ళీ ఇంత చైన్ ఏర్పడుతుంది. ఇంత చైన్ ఉంటుంది కదా, కట్టు తీగతో అయితే చక్కగా మధ్యలో వేసేసుకోవచ్చు. పగడాలు ఏమైనా ఉంటే అవి ఇవి యాడ్ చేసుకొని ఒక చైన్ తయారు చేసుకోవచ్చు. కానీ ఒక ముత్యం అనేది పానివ్వద్దండి. కొన్నాళ్ళు ఇది వాడుకున్న దాచుకోండి ముత్యాలు అనేవి. ఇవి వచ్చేసి 150 రూపీస్. ఇది కూడా ఎవరికన్నా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోవచ్చు. ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి. 5 పీసెస్ చేసాము. ఈ ముత్యాలు కొంచెమే ఉన్నాయని, కానీ 1 పీసే మిగిలినాయి ఇప్పుడైతే. త్వరగా తీసుకోండి. అండ్ పిల్లలకి వేయడానికి అయితే చాలా చాలా బాగుంటాయండి ఇవి. ఇది నక్షీ బాల్ తోటి గోల్డ్ బాల్లో, నక్షీ బాల్లో రెడ్ స్టోన్స్ వచ్చాయండి ఇవి. వాటితోటి ఇటు ఇటు వేసినవి ప్యూర్ పగడాలు, ఫస్ట్ క్వాలిటీ పగడాలు. మనం గోల్డ్లో యూజ్ చేసే ఫస్ట్ క్వాలిటీ పగడాలు 2 మాత్రమే ఇటు ఇటు వచ్చినాయి. నెక్స్ట్ వచ్చేసి మోనాలిసా, మెరూన్ కలర్ మోనాలిసా అనమాట. మోనాలిసాలో కూడా ఫస్ట్ క్వాలిటీ మోనాలిసా తోటి మేకింగ్ సెక్షన్ అనేది వచ్చింది. ఇటు వచ్చేసి గోల్డ్ బాల్స్ వచ్చినాయి, 1 mm సైజు. చాలా డీసెంట్గా ఉంది. గోల్డ్లో రెడ్ స్టోన్స్ రావడాన మీకు ఇది చక్కగా పేరప్ అయిపోయింది. చాలా బాగుంది. ఓకే, ఇలా ఉంటుంది ఇన్విజిబుల్ చైన్. మీకు శారీ థర్డ్ స్టెప్ వరకు, సెకండ్ స్టెప్ వరకు ఉండి మంచి డీసెంట్ లుక్ వస్తుంది అనమాట. మరీ పొడుగు అసలు బాగోవండి. మరి పొడుగు పెరిగే కొద్దీ ఇలా అయిపోతుంది, ఇలా అయిపోద్ది. ఏ చైన్ అయినా ఇన్విజిబుల్ అనేది పొడుగు పెరిగే కొద్దీ ఇట్లా మెలిక పడుతూ ఉంటుంది. మనం తీసుకుంటూ ఉండాలి. లుక్ అనేది ఉండదు. మెడలో ఇది సరి చేసుకోవటమే సరిపోతుంటుంది. అలా కాకుండా 16 ఇంచెస్ కంటే ఎక్కువ ఉండొద్దండి నాకు తెలిసి.
ఓకే, చాలా బాగుంటుంది. అప్పుడు ఇది డీసెంట్ లుక్ వచ్చింది చూసారు, ఎంతో బాగుంది. ఇది వచ్చేసి దీని ప్రైస్ చెప్తా. ఇది వచ్చేసి ప్రైస్ 150 రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది. 150 రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది. ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోండి. ఈ బాల్ ఒక్కటే మీకు 50 రూపీస్ అబవ్ ఉంటుందండి. మనం మంచి అఫోర్డబుల్ ప్రైస్కి ఇచ్చినట్టు. పగడాలేమో ప్యూర్ పగడాలు, గోల్డ్లో యూజ్ చేసే ప్యూర్ పగడాలు, అలాగే బిగ్ సైజ్ కూడా. ఓకే, 150 రూపీస్ ఇన్విజిబుల్ చైన్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది. ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇవి ప్యూర్ పగడాలు కాదు, కానీ ఆర్టిఫిషియల్ పెరల్స్ కంటే ప్యూర్ పెరల్స్ కాదు, కానీ ఆర్టిఫిషియల్ పెరల్స్ కంటే కూడా ప్యూర్ పెరల్స్ కంటే కూడా మధ్యలో మోడల్ అనమాట. అంటే మధ్యలో ఉన్న ఒక క్వాలిటీ బీడ్స్. అవి వచ్చేసి ఏంటంటే పెరల్స్ చాలా చిన్నవి, బియ్యం గింజ మోడల్లో ఉంటాయి. కనపడుతున్నాయి అనుకుంటా, చాలా చిన్నగా ఉంటాయి. ఇక్కడ వచ్చేసి గోల్డ్ బాల్ ఫినిషింగ్ వచ్చింది బ్యాక్న. చిన్న ముత్యాలండి ఇవి, చాలా బాగుంటాయి. సింపుల్గా ఉంటాయి. చిన్నవి రైస్ పల్స్ ఉంటాయి కదా, సేమ్ రైస్ పల్స్ లాగానే ఆర్టిఫిషియల్ కంటే కూడా మంచి క్వాలిటీ ముత్యాలన్నమాట. ఇన్విజిబుల్ చైన్లో వేయాలి అని అంటే కొంచెం క్వాలిటీవే కావాలి మనకి. ఓకే, ఎందుకంటే ఇవి తర్వాత దేనికైనా యూస్ చేసుకోవడానికి బాగుంటాయి అన్నమాట. ఓకే, ఇన్విజిబుల్ చైన్. ఇది వచ్చేసి బ్యాక్న ఫిష్ హుక్ వచ్చేసింది. ఫిష్ హుక్ వచ్చింది, గోల్డ్ బాల్స్ తోటి ఎండింగ్, అండ్ కింద కూడా గోల్డ్ బాల్ ఒకటి. ఈ గోల్డ్ బాల్ అంటే ఈ పలకసర్లు ఉంటాయి కదా మనకి, గోల్డ్లో యూజ్ చేసే పలకసర్లు, అట్లాంటి పలకసర్లతోటి స్టార్టింగ్ అనమాట. సింపుల్గా ఉంటుంది, మెడకంట ఉండి మంచిగా లుక్ వస్తుందన్నమాట మీకు. ఓకే, 16 ఇంచెస్ ఉంది ఇది కూడా. ఎవరికన్నా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోవచ్చు. ప్రైస్ ఇదండి, ప్రైస్ 70 రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది. ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి. చిన్న చిన్న ముత్యాలండి, చాలా బాగుంటుంది. ఇది మీరు షార్ట్ వీడియోస్లో కూడా ఉంది, ఇది వేసింది చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ వచ్చేసి మనకి గ్రీన్ అండ్ బ్లూ మళ్ళీ వచ్చిందండి ఒక సెట్. ఇది లక్ష్మీ కాసులతోటి చేసాం. లక్ష్మీ కాసు ఇట్లాంటివి మొత్తం 10 ఐటమ్స్ అండి. గ్రీన్ ఒకటి, రెడ్ ఒకటి, లక్ష్మీ కాసు సేమ్ ఇదే మోడల్ తోటి ఇక్కడ రెడ్, ఎల్లో అలా వచ్చినవి కూడా చేసాం. అవన్నీ అయిపోయినాయి. మళ్ళీ వీటి బదులు మీకు రెడ్ వేయమన్నా వేద్దాం. లక్ష్మీ కాసు ఇదైతే. ఇక్కడ బ్యాక్న హుక్ వచ్చేసింది చూడండి. మోనాలిసా వచ్చి మనకి 1mm సైజ్ గోల్డ్ బాల్స్ తోటి మేకింగ్. గ్రీన్, బ్లూ, మోనాలిసా మంచి గ్రీన్ అనమాట. ఎమరాల్డ్ గ్రీన్ ఉంటుంది కదా, ఆ గ్రీన్, ఎమరాల్డ్ స్టోన్స్లో ఉన్న గ్రీన్, ఆ కలర్ అనమాట. ఇది వచ్చేసి గ్రీన్ స్టోన్ కూడా వచ్చింది లక్ష్మీ కాసుల మీద. లక్ష్మీ అమ్మవారి కాసు అనమాట, చాలా బాగుంటుంది. కొంతమంది ఈ గాడ్ మోటివ్స్ ఇష్టపడట్లేదు కదా, ఇది తీసేసి ఓన్లీ ఇలా చేయమన్నా చేద్దామండి, మీ ఇష్టం. ఇది తీసేసి ఇలా ఓన్లీ సింపుల్గా చేయమన్నా, ఇక్కడ ఇంకొంచెం బీట్స్ ఇక్కడ దాకా వస్తాయి, అప్పుడు బాగుంటుంది అనమాట. ఓకే, అలా చేయమన్నా చేద్దాము. దీని ప్రైస్ అయితే కాసు తీసినా ఉంచినా ప్రైస్ అయితే ఒకటేనండి. ఓకే, ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి. 70 రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది. ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోవచ్చు. ప్రైస్ చాలా చాలా తక్కువ అండి. ప్రైజెస్ మనకి ఇతర మార్కెట్ మీద చాలా చాలా తక్కువ, గమనించండి. ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇంకొక చైన్ ఉంది. ఇవి వచ్చేసి ఆర్టిఫిషియల్ పెరల్స్లో 8mm సైజు, పెద్ద సైజు అనమాట. సింపుల్గా అంటే పిల్లలకైనా వేయచ్చు, చాలా సింపుల్గా ఉంటుంది. నథింగ్ బట్ ఆర్టిఫిషియల్ పెరల్స్. సింపుల్గా నైస్గా ఉంటుంది. ఒక వెరైటీ వస్తువు అనేది ఉంటుంది అనమాట. ఇక్కడ గ్రీన్ క్రిస్టల్స్ వచ్చినాయి. ఇవి మోనాలిసా కాదండి, క్రిస్టల్స్ కూడా పలక క్రిస్టల్స్ అనమాట. స్క్వేర్ టైప్ క్రిస్టల్స్, వెరైటీస్, మనకి ఏమంటారు, మోడర్న్ టైప్ క్రిస్టల్స్ అనమాట. పార్టీ వేర్గా కూడా చాలా బాగుంటుంది. అండ్
ఇంపోర్టెడ్ క్రిస్టల్స్ ఉంటాయి కదా, అవి అనమాట ఇవి. ఇదివరకు మనకు లైన్ వైజ్గా ఇచ్చాం ఎప్పుడో చాలా కాలం క్రితం. వాటిల్లో క్రిస్టల్స్ అనమాట ఇవి. ఆర్టిఫిషియల్ పెరల్స్ తోటి ఇంపోర్టెడ్ క్రిస్టల్స్, స్క్వేర్ టైప్ క్రిస్టల్స్, మంచి ట్రాన్స్పరెంట్ ఉంటుంది. గ్రీన్ అనేది 2 షేడ్స్ వస్తుంది, కలర్ వైజ్గా మారుతుంది, అదే లైటింగ్ వైజ్గా. అది ఆ క్రిస్టల్స్తో చేసిన ఇన్విజిబుల్ చైన్. ఆర్టిఫిషియల్ ముత్యాల్లోనే 8 mm సైజ్ అనమాట. చాలా బాగుంటాయి. మీకు కావాలి అని అంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోవచ్చు. ఇవి కూడా 10-15 పీసెస్ చేసినవి ఉండాలండి. అన్నీ అయిపోయినాయి. 70 రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది. ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇన్విజిబుల్ చైన్ అనేది కంపల్సరీ ఒకటన్నా ఉండాలండి. ఎందుకంటే సింపుల్గా వేసుకోవాలన్నప్పుడు బరువు ఉండదు, చక్కగా చాలా బాగుంటుంది. చెవులకి ఒక చిన్న రింగ్ పెట్టేసుకుంటే అయిపోతుంది, చాలా బాగుంటుంది ఇన్విజిబుల్ చైన్. వీటిలో ఉన్న బీడ్స్ ఏవైనా తర్వాత అయినా మీరు వేరే వాటితో యాడ్ చేసుకొని దారానికైనా గుచ్చుకోవచ్చు, వేస్ట్ అయ్యేది ఏమీ లేదు. ఈ చైన్ కూడా బ్లాక్ ఏమి అవ్వదండి, రోజు కూడా వేసేసుకోవచ్చు, బ్లాక్ అవ్వదు. అది ఏదో పైన కోటింగ్ వేసింది కాదు కదా, చైన్ చేయడమే అలా వస్తుంది. మనం దారం ఏమన్నా చేంజ్ అవుద్దండి, అలాగే వైట్ దారం కానీ బ్లాక్ దారం కానీ కలర్స్ అయితే పోవు కదా, అవి రోజు వేసుకున్న అట్లాంటిదే ఇది కూడా. కానీ వైర్ అండి, ఇది దారం కాదు. 70 రూపీస్ ప్లస్ షిప్పింగ్. నెక్స్ట్ ఇంకొకటి లోటస్. మీరు గ్రీన్ చూసారు కదా ఇందాక, అలాగే ఇది రెడ్ అనమాట. రెడ్ లోటస్ అండ్ గోల్డ్ బాల్స్, ఓన్లీ గోల్డ్ బాల్స్, పెరల్స్ అది ఏమీ లేదు, బీడ్స్ లేవు, మొనాలిసా కలర్ బీడ్స్ కానీ ఏమీ లేవు. ఇవి వచ్చేసి గోల్డ్ బాల్స్, 1 mm గోల్డ్ బాల్స్, 4 mm గోల్డ్ బాల్స్ తోటి 1 mm 4 mm 1 mm 4 mm అలా కంటిన్యూ అవుతూ వచ్చినాయి. చాలా బాగుంటాయండి మీకు. ఇవి వచ్చేసి దీనికి అసలు మెయిన్ ల్యాకెట్ ఏంటంటే లోటస్, రెడ్ లోటస్ అనమాట. గ్రీన్ లోటస్ చూసారు కదా ఇందాక, అట్లాగనే ఇది రెడ్ లోటస్ అనమాట. ఓకే, గ్రీన్ లోటస్ చూసారు కదా, అట్లాంటిదే ఇదే అనమాట. ఇదే మోడల్లో ఇది చేయమన్నా చేద్దాం, ఇదే మోడల్లో ఇది చేయమన్నా చేద్దాం, మీ ఇష్టం. ఇలా పెట్టి మీరు ఏ మోడల్ మార్చమని మీరు కొంచెం డీటెయిల్డ్గా ఇస్తే మెసేజ్ అనేది చేయొచ్చు. ఓకే, గ్రీన్, అది గ్రీన్, ఇది రెడ్, కానీ ఓన్లీ గోల్డ్ ఫినిషింగ్ అనమాట. గోల్డ్ కస్టమైజేషన్, గోల్డ్ ఫినిషింగ్ సేమ్. ఓకే, ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని ప్రైస్ చూసుకోండి. ప్రైస్ 70 రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది. ఇవన్నీ ఇన్విజిబుల్ చైన్స్ ఇంతవరకు అనమాట. ఇది మీరు షార్ట్ వీడియోలో చూస్తుంటారండి. చైను ఎమరాల్డ్స్ స్టోన్స్ తోటి, మంచి ఎమరాల్డ్స్, ఫస్ట్ క్వాలిటీ ఎమరాల్డ్స్ చైన్తో, మైక్రో గోల్డ్ ప్లేటెడ్ చైన్ తోటి చక్కగా మేకింగ్ చేసిన ఒక నెక్లెస్ అనమాట. సింపుల్ నెక్లెస్. ఇది వచ్చేసి 16 ఇంచెస్ ఉంది. ఎవరైనా బ్రాడ్ హెడ్, హెల్దీ నెక్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా చాలదు అనుకుంటే ఇబ్బంది అవుద్దని చెప్పేసి నేను చైన్ కూడా యాడ్ చేశానండి దీనికి. ఫ్రీ చైన్ పెట్టేసుకోవడమే దానికి. చైన్ కూడా పెట్టిమన్నా పెట్టిస్తాను, చైన్ కూడా ఇస్తున్నాను దీంతో పాటు, సెట్తో పాటు. ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోండి. 3 సెట్స్ ఉంటే మన దగ్గర ఓన్లీ 1 M ఉన్నాయి. ఇది చైన్ అనమాట. ఈ చైన్ మీకు యాడ్ చేసి ఇమ్మన్నా ఇస్తాను బ్యాక్ సైడ్. ఈ చైన్ ఉంటే కొంచెం చాలట్లేదు అనుకున్నప్పుడు ఈ చైన్ పెట్టేసుకోవచ్చు. ఓకే, ఇవి వచ్చేసి ఇయర్ రింగ్స్ అనమాట. ఇయర్ రింగ్స్ చాలా బాగుంటాయండి. మీకు బ్యాక్న మనకి చైన్, వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఏం చెప్తున్నాను అనేది కొంచెం అవగాహన ఉంటుంది. ఇప్పుడు ఇది ఉంది కదండి, దీనికి ఇది పెట్టేసుకోవచ్చు. ఇట్లా చైన్కి దీనికి ఇది పెట్టేసుకోవచ్చు. ఇలా పెట్టేసేసి మళ్ళీ దీనికి ఇది ఇక్కడ రింగ్ నేను యాడ్ చేసి ఇస్తాను మీకు. ఈ రింగ్ కూడా యాడ్ చేసి ఇస్తాను. చేసినప్పుడు ఏమవుతుందంటే చాలా లాంగ్ వస్తుంది మీకు. హెల్దీ నెక్ వాళ్ళకైనా ఇదంతా ఈ చైన్ అంతా బ్యాక్ వెళ్ళిపోతుంది. ఈ హారం అనేది మీకు కనపడుతుంది మెడకి. చాలా బాగుంటుంది. ఎందుకంటే హెల్దీ నెక్ వాళ్ళకి చాలదేమో అనుకుంటే, ఇంకా ఇక్కడ మధ్యలో హుక్ ఉంది కాబట్టి తీయడం, పెట్టుకోవడం అంతే. దీనికి ఒక్కదానికి నేను రింగ్ అనేది దీనికి అటాచ్ చేసేసి ఇచ్చేస్తాను మీకు ఊడిపోకుండా.
ఓకే, ఎవరికైనా కావాలంటే చెప్పండి, చైన్ యాడ్ చేసి ఇమ్మంటే ఇస్తాను. చాలా బాగుంటుందండి మీకు. నెక్స్ట్ వచ్చేసి బ్రాస్లెట్ ఉంటుంది. ఇందులో బ్రాస్లెట్ ఉంది. బ్రాస్లెట్కి ఏమీ చేయక్కర్లేదండి, కరెక్ట్గా సరిపోతుంది. హుక్ పెట్టుకోవడమే ఇక్కడ. బ్రాస్లెట్ అనేది ఇక్కడ హుక్ పెట్టుకోవడమే ఇలా. ఒక బ్రాస్లెట్ అండ్ ఇది వచ్చేసి ఇయర్ రింగ్స్. ప్రైస్ అయితే మీకు మంచి ఎమరాల్డ్స్, ఫస్ట్ క్వాలిటీ ఎమరాల్డ్స్ అండి. ఇవి చాలా ఎఫర్డబుల్ ప్రైస్కి ఇస్తున్నాను. బయట 1000 రూపీస్ పైనే ఉందండి మార్కెట్లో ఇట్లాంటివి చైన్స్. ఈ చైన్ మీకు బ్యాక్ హుక్ చైన్ ఫ్రీగా ఇచ్చినట్టేనండి. దీనికి 850 రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది. 1000 రూపీస్ ఇంకైనా యాడ్ చేసుకొని 1000 చేసుకుంటే మటుకు ఫ్రీ షిప్పింగ్ వస్తుంది. 850 రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఉంటుంది. మంచి ఎమరాల్డ్ గ్రీన్, పిల్లలకైనా పెట్టేయచ్చు. పెద్దలకైతే ఈ చైన్ యాడ్ చేసుకుని పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అంటే సన్నగా మెడ ఉన్న వాళ్ళకైతే సరిపోతుంది. కొంచెం హెల్దీ నెక్ వాళ్ళకి చైన్ ఉంటేనే బెటర్. 850 రూపీస్ ప్లస్ షిప్పింగ్. చైన్ తోటి చెప్పేస్తున్నాను మొత్తం ప్రైజు. ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది డాల్కి వేసి చూపించి షార్ట్ వీడియో కూడా ఉంది. ఛానల్లోకి వెళ్ళి షార్ట్ వీడియో ఒకసారి చూసుకోండి. 2 టైమ్స్ చేసినట్టున్నాను, ఫస్ట్ స్టాక్ వచ్చినప్పుడు అండ్ క్లియరెన్స్ సేల్ అప్పుడు అండ్ ఇప్పుడు ఇది 3rd టైము. అందుకని షార్ట్ వీడియో ఉంది, చూసుకోండి ఒకసారి. తర్వాత ఈ హారం కూడా అండి రామ్ పరివార్ లాకెట్ తోటి ప్యూర్ మోనాలిసా 5mm సైజ్ మోనాలిసా తోటి ఓవెల్ షేప్, మంచి సీ గ్రీన్ అనమాట, చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి బ్యాక్న మీకు ఇది వచ్చింది, థ్రెడ్ వచ్చిందండి, అడ్జస్టబుల్ థ్రెడ్. చక్కగా ఎలాగైనా వేసేసుకోవచ్చు, మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. కొంచెం పొడుగు కావాలంటే పొడుగు పెట్టుకోవచ్చు, లేదంటే తగ్గించి ఇలా పెట్టేసుకోవచ్చు. మొత్తం వచ్చేసి 20 ఇంచెస్ అయితే ఉంది, చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి రామ్ పరివార్ లాకెట్ అనమాట. కింద స్ట్రాబెర్రీస్, ప్యూర్ స్ట్రాబెర్రీస్ అండ్ పెరల్స్ తోటి కస్టమైజేషన్ అనమాట. మంచి ప్యూర్ ఫస్ట్ క్వాలిటీ స్ట్రాబెర్రీస్ అంటారు కదా, వీటితోటి. ఇవి లైనే మీకు 1000 రూపీస్ ఉంటుందండి. ఈ వీటిలో ఉపయోగించిన స్ట్రాబెర్రీస్ లైన్ తీసుకోవాలంటే ఇంత లైను 1000 రూపాయల దాకా ఉంటుంది. మంచి స్ట్రాబెర్రీస్ చాలా రేట్ ఉన్నాయండి, అవి ఇక్కడ యూస్ చేశారు. అలాగే రామ్ పరివార్ లాకెట్, సీతమ్మ వారు, లక్ష్మణుల వారు, చాలా బాగుంటుందండి రామ్ పరివార్ లాకెట్. బ్యాక్ హుక్ కూడా వచ్చింది, కానీ ఇక్కడ కస్టమైజేషన్ చేశారు, దీనికి అటాచ్ చేసేసారు. హుక్ కూడా వచ్చింది. ఫ్యూచర్లో మీరు ఇది తీసేసి ఇంకా దేనికన్నా పెట్టుకోవాలన్నా హుక్ కూడా వచ్చింది. కొన్నాళ్ళు కాదు, చానాళ్ళు ఇది వాడుకోవచ్చండి. హారం అనేది విత్ ఇయర్ రింగ్స్ వచ్చినాయి. ఇయర్ రింగ్స్ సింపుల్గా వచ్చినాయండి. ఇయర్ రింగ్స్ వద్దు మాకు అని అంటే రామ్ పరివార్ బుట్టలు ఉన్నాయి మన దగ్గర. ఈ షార్ట్ వీడియో పెట్టినప్పుడు చూపించాను, అలా చూసుకోవచ్చు. ఇవైతే సింపుల్గా పిల్లలకి ఇవి పెట్టేయచ్చు. ఇవి సెట్ అయితే ఇలా తీసుకోవాలండి, సెట్ అయితే దీంతో పాటు తీసుకోవాలి. మీకు విడిగా బుట్టలు ఏమైనా కావాలంటే చూపిస్తాను, మీరు వాట్సాప్లో నాకు మెసేజ్ పెట్టి పిన్ చేయండి. దీనికి సరిపడా బుట్టలు ఏమైనా ఉన్నాయని అంటే రామ్ పరివార్ బుట్టలు ఉన్నాయి మన దగ్గర, చూసుకోవచ్చు. ఇదైతే ఇట్లా సెట్ అనమాట. ఓకే, చూసుకున్నారు కదా, చాలా మంచి డీసెంట్ ఫస్ట్ క్వాలిటీ మోనాలిసా 5mm సైజ్, చాలా బాగుంటుందండి. ఫస్ట్ క్వాలిటీ మోనాలిసా అండి. ఇందాక మనం ఇన్విజిబుల్ చైన్స్లో వాడిన మోనాలిసా కంటే కూడా మంచి ప్యూర్ క్వాలిటీ, చాలా బాగుంటుంది. మీకు ఈ హారం వచ్చేసి నేను షార్ట్ వీడియోలో కూడా పెట్టాను, ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోండి, ప్రైస్ చెప్తాను. విత్ ఇయర్ రింగ్స్కి ఈ ప్రైస్ అంటే మీకు కష్టమండి. విత్ ఇయర్ రింగ్స్, ఓకే, విత్ ఇయర్ రింగ్స్కి ఈ ప్రైస్ అంటే చాలా. ఇప్పుడు ఇందులో వాడిన మీకు ఈ స్టోన్ కూడా మంచి రూబీ స్టోన్ అండి, క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ. మీకు వీడియోలో కంటే కూడా చాలా బాగున్నాయండి. బయట అయితే ఇయర్ రింగ్స్ మాట చెప్తున్నాను. ఇది ప్రైస్, ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి. 999 రూపీస్ ప్లస్ దీనికి షిప్పింగ్ అయితే ఉంటుందండి. దీంతోపాటు ఇంకేమైనా తీసుకుంటే మటుకు, ఇది ఒకటే తీసుకుంటే షిప్పింగ్ ఉంటుంది, దీంతోపాటు ఇంకేమైనా తీసుకుంటే షిప్పింగ్ ఉండదు. 1000 ఉంది కదా అంటారేమో, హారానికి మటుకు స్పెషల్ ప్రైస్ అండి. ఈ హారంతో పాటు ఇంకేమైనా తీసుకుంటే మీరు షిప్పింగ్ వేయకుండానే ఇచ్చేస్తాను. ఓకే, ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి.
ఇలా పేపర్ అంతా మీకు వచ్చేటట్టు చూసుకోండి. ఇది క్లియర్గా చూడాలంటే ఇంకా షార్ట్ వీడియోస్ ఉన్నాయి, ఇదివరకు చూపించినవి, అవి చూసుకోండి ఒకసారి. ఏ హారాలు చూపించినా, చైన్స్ చూపించినా వాటికి సంబంధించి షార్ట్ వీడియోలు కంపల్సరీ వచ్చుంటాయి. 1 మంత్ 1 వీక్ 15 డేస్ లోపు వచ్చిన వీడియోస్ అన్నీ కూడా ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే అందులో చూసుకొని క్లియర్గా అప్పుడే బుక్ చేసుకోండి. ఓకేనా అండి, త్వరగా బుక్ చేసేసుకోండి. ఓన్లీ 1 పీస్ ఈజ్ అవైలబుల్. ప్యూర్ క్వాలిటీ మోనాలిసా బీడ్స్ అండి ఇవి. విత్ ఇయరింగ్స్. ఇయరింగ్స్ కొంచెం బరువు కూడా ఉన్నాయండి, బాగున్నాయి. స్టోన్ వల్లను, ఈ రెడ్ స్టోన్ వల్లను బరువు ఉందన్నమాట, చాలా బాగున్నాయి. ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, ఇది డాల్కి వేస్తే బాగుంటుంది అనిపిస్తే మీకు షార్ట్ వీడియోలో చూసుకోండి, వేసినవి ఉన్నాయండి షార్ట్స్, చక్కగా ఇంకా క్లియర్గా చూపించినవి ఉన్నాయి. అవి చూసుకున్న తర్వాతే బుక్ చేసుకోవచ్చు. తర్వాత పెండెంట్స్ అండి. ఈ పెండెంట్స్ ఇంకా లాస్ట్కి ఈ పెండెంట్స్ చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో ఇంకా కొన్ని ఐటమ్స్ ఉన్నాయి, అవి తర్వాత చూపిస్తాను, ఇంకో వీడియో వస్తుంది. ఇవి పెండెంట్స్ మీరు పోయినసారి చూసుంటారు. అయితే ఇవి స్టాక్ ఉన్నంత వరకు మళ్ళీ పెట్టేస్తున్నాను. ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టుకోండి. నథింగ్ బట్ పెండెంట్స్ అనమాట. దీనికి కస్టమైజేషన్ ఏమీ లేదండి, సాదాగా ఇలా వేసేసుకోవచ్చు. పిల్లలకైనా ఎవరికైనా వేసేసుకోవచ్చు, చాలా బాగుంటుందండి. చూడండి, లాంగ్ లుక్, కొంచెం మనకి 4 ఇంచెస్ ఎబోనే ఉంది, 4 ఇంచెస్ ఎబోనే ఉంది. పొడుగైతే, వెడల్పు అయితేనేమో 2 ఇంచెస్ ఎబో ఉంది. ఓకే, ఇలా పెట్టుకుంటే చూడండి ఎంత బాగుందో, ఇలా ఉంటుందన్నమాట. అయితే బీడ్స్ మనకి వేసుకునేటప్పుడు ఈ బీడ్స్ ఫస్ట్ దారమే ఎక్కించేసి ఇటు కొన్ని బీడ్స్ అటు కొన్ని బీడ్స్ ఎక్కించుకుంటే ఏ రకమైన బీడ్ అయినా మధ్యలో దారం ఉండిపోతుంది, చాలా బాగుంటుంది. మేకింగ్ అనేది ఈజీ అయిపోతుంది, మీరు చేసుకోవచ్చు. ఓకే, మొనాలిసా బీడ్స్ ఉన్నాయి కదా మన దగ్గర, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చూపిస్తాను. ఆల్రెడీ చూపించి ఉన్న వీడియోలు ఉన్నాయి. ఎవరికైనా ఐడియాలా ఉంటే అది చూసుకుని వాటితో పాటు ఇవి తీసుకుని లేదా మేకింగ్ చేసిమన్నా చేసిస్తాను. ప్రైజ్ అన్నీ కూడా వాట్సాప్లో మాట్లాడుకుందాం. ఓకేనండి, ఇది వచ్చేసి కార్వింగ్ చూసారు కదా, మంచి యాంటిక్ పీస్లు అనమాట. యాంటిక్ గోల్డ్ అంటారు దీన్ని, మైక్రోప్లేటెడ్ కాదండి, యాంటిక్ గోల్డ్ అంటారు. చాలా బాగుంటాయి లాకెట్స్. ఈ ప్రైజెస్ దానికే పెట్టేస్తాను, మీరు ఆల్రెడీ చూసున్నారు. ఇవి మనం ఎక్కువగా వివరించేది ఏం లేదు. 80 రూపీస్. గుత్తపూసలు ఉన్నా గుత్తపూసలు లేకపోయినా ఒకటే ప్రైస్, 80 రూపీస్. గుత్తపూసలు ఉన్న లాకెట్స్ చూపించినప్పుడు వాటి బదులు మొనాలిసా వేరే వేయండి అన్న వేసిస్తామండి. క్లియర్గా మీరు ఆలోచించుకుని వాట్సాప్లో మంచి మెసేజ్ పెట్టేసేయండి. ఇది వచ్చేసి 80 రూపీస్, గుత్తపూసలు లేకపోయినా సరే. ఓకేనండి, ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓన్లీ పెండెంట్ 80 రూపీస్. ఇంకొకటి, ఇది గుత్తపూసలు ఉంది, ఎల్లో కలర్ చేసాము. గుత్తపూసలు అనేది ఎల్లో కలరు చైన్స్ అడిగారు, అప్పుడు దాంతోపాటు చేసిన చైన్ అనమాట. మీరు ఎల్లో బదులు గ్రీన్ కావాలి, రెడ్ కావాలి, లేదంటే గ్రేష్ కావాలి, అసలు ఏమీ వద్దు, ఈ చిన్న పూసలు ఉంటే చాలు వైట్వి అని మీ ఇష్టం, మీరు ఎలా ఆలోచిస్తారు చేసిస్తామండి. మీరు ఇదే తీసుకోవాలని లేదండి, వీడియో స్కిప్ చేయకుండా వింటే నేను ఏమంటున్నానో అర్థమవుతుంది. 80 రూపీస్ గుత్తపూసలు. ఇది కూడా 80 రూపీస్ అండి. యాంటిక్ పీసులు అండి ఇవన్నీ, చాలా బాగుంటాయి. మీరు తడపొద్దండి, వాటర్ తడపకుండా ఉంటే పార్టీ వేర్గా యూజ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటాయండి. ఇవి వచ్చేసి గుత్తపూసలు తోటి 80 రూపీస్ ఓన్లీ. గుత్తపూసలు అయినా ఏదైనా 80 రూపీసే. ఓకే, చాలా అఫోర్డబుల్ ప్రైస్ అండి. మేకింగ్ సెక్షన్ చేతితో చేయాలి, ప్రతి పూస గుచ్చాలి. వీటికి మళ్ళీ ఒక 20-30 రూపీస్ వేయటం ఆశ్చర్యం కాదండి, కానీ నేను ఇవ్వదలుచుకోలేదు అలా. 80 రూపీస్ ఓన్లీ. పెండెంట్కే నేను వాల్యూ చూస్తున్నాను కాబట్టి ఇది కూడా నేను చెప్పినట్టే చేసుకోవాలండి. చిన్న పూసలు 1 mm 3 mm వరకు అయితే వెళ్ళిపోతాయి, కానీ ఇంకా పెద్ద పూసలు అయితే మనం ఫస్ట్ దారమే పెట్టి తర్వాత ఇటుకొని అటుకొని ఎక్కించుకొని పైన హుక్ పెట్టుకుంటే మంచి హారం అనేది సెట్ అయిపోతుంది. 80 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి కూడా 80 రూపీసే. ఇవి ఇప్పుడు చూపించినవి 2 కూడా గాడ్ మోటివ్స్ కాదండి, ఎవరైనా యూజ్ చేసేసుకోవచ్చు. ఇది వచ్చేసి లక్ష్మీ అమ్మవారు నెమళ్ళు, చాలా డీసెంట్ లుక్ వస్తుంది. మంచి పెద్ద
హారం, అదే లాకెట్ అనమాట. ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టుకోండి. ఇది కూడా అంతే, నేను చెప్పినట్టే మేకింగ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ దారమే పెట్టేసేసుకోవాలి, తర్వాత ఇవి పెట్టుకోవాలి. కట్టుతీగ అయినా సరే ఫస్ట్ కట్టుతీగ రావాలి, తర్వాత మేకింగ్ చేసుకుంటూ రావాలి, అలా బాగుంటుందన్నమాట. ఓకే, 80 రూపీస్. గ్రీన్ గుత్తపూసలు బదులు వేరే గుత్తపూసలు రెడ్ కానీ ఏవైనా మార్చమన్నా అచ్చం ముత్యాలే ఉంచండి అన్న, ఎలాగైనా మీ ఇష్టం, ఎలాగైనా సరే మేకింగ్ చేస్తాం. లేదు గ్రీన్ ఉంచుకుంటే గ్రీన్ యూస్ చేసుకోవచ్చు, పైన గ్రీన్ మొనాలిసా తోటి చేయొచ్చు, మీ ఇష్టం. 80 రూపీస్. ఓకే, ఇదైతే లక్ష్మీ అమ్మవారు వచ్చారు. తర్వాత ఇంకోటండి, దీనికి మేకింగ్ చేయలేదు, మీరే ఏ పూసలన్నా చేయమంటే మటుకు చేసిద్దాం. ఇది కూడా గాడ్ మోటివ్ కాదండి, ఎవరైనా యూస్ చేసుకోవచ్చు, గాడ్ మోటివ్ కాదు. చూడండి ఒకసారి, చాలా బాగుంటుంది. సైజ్ అయితే మన హ్యాండ్లో ఎలా ఉందో అలా ఉంటుంది, చాలా బాగుంటాయండి ఇవి, మంచి లుక్ వస్తాయి. బీడ్స్ మీరు ఎక్కువ వేయక్కర్లేదు, 16 ఇంచెస్ బీడ్స్ అయితే ఇదే ఉంది కదా 3 ఇంచెస్ దాకా, మొత్తం 20 ఇంచెస్ దగ్గరగా యాడ్ అయిపోతుంది, చాలా బాగుంటుంది. 4 ఇంచెస్ అయినా వేసుకోవచ్చు. ఇది మట్టుకు నేను చెప్పినట్టే మేకింగ్ చేసుకోండి. చిన్నగా ఉందని కంగారు పడొద్దండి. ఫస్ట్ దారం ఎక్కిచ్చేసి ఇటు మీకు ఎంత పొడుగు కావాలో అంత ఉంచి, ఇటు పూసలు ఇటే అటు పూసలు ఇటే ఎక్కిచ్చేసుకుంటే చక్కగా సెట్ అయిపోతాయి. గట్టిగా పెట్టేసేస్తే ఇక్కడ సెట్ అయిపోద్ది. ఓకే, కాబట్టి చాలా బాగుంటుంది. బ్యాక్ని హుక్ పెట్టుకుంటారు కదా, ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి. తర్వాత ఇది కూడా అంతే, ఇది కూడా గాడ్ మోటివ్ లేదు, చాలా బాగుంటుంది. ఈ యొక్క మన యాంటిక్ పీస్లు అనమాట, చాలా బాగుంటాయి. మహారాజులు కాలంలో వేసే ఇవి, వీటిల్లోనే పెద్ద సైజు వేసుకుంటారు, ఇట్లాగే వస్తాయండి. మంచి చక్రాలు, పూలు, డిజైన్, సింపుల్ డిజైన్, ఇందులోనే కలిసిపోయి ఉంటుంది డిజైను. చాంద్బాలి డిజైన్ వచ్చి మళ్ళీ ఒక సూర్యుడిలాగా అలాగా వస్తుంది, చాలా బాగుంటుంది అనమాట. ఓకే, బ్యాగ్ని కూడా సేమ్ షైనింగ్ అండి, ఫ్రంట్ ఎలా షైనింగ్, బ్యాక్ని కూడా అలాగే షైనింగ్, చాలా బాగుంటుంది మీకు. ప్రైస్ అయితే ఇదండి. ఇది కూడా, ఇది ఆల్రెడీ మేకింగ్ చేసింది గుత్తపూసలు. వీటి బదులు బ్లాక్ బీడ్స్ కానీ బ్లాక్ స్పిన్నర్స్ కానీ రెడ్ మొనాలిసా, గ్రీన్ మొనాలిసా ఏవైనా వేయమన్నా వేసిస్తామన్నమాట. క్రిస్టల్స్, రెడ్ క్రిస్టల్స్ ఉన్నాయి, గ్రీన్ ఉన్నాయి, థిక్ గ్రీన్ క్రిస్టల్స్, రెడ్, ఎల్లో అవి కూడా ఉన్నాయి, ఏమన్నా వేసిద్దాం. ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి, 80 రూపీస్. తర్వాత ఇది పగడాలతోటి మేకింగ్ చేసేసి ఉంది ఆల్రెడీ. పగడాలు వద్దు మాకు, బీడ్స్ ఏమైనా కావాలన్నా తీసి వేరే వేసిస్తాము. ఇవి కూడా గాడ్ మోటివ్ కాదండి. గాడ్ మోటివ్ అనేది ఒక్క లక్ష్మీ అమ్మవారిది ఒక్కటే వచ్చింది, మిగతావన్నీ కూడా మీకు అన్నీ కూడా ఎవరైనా యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ గాడ్ మోటివ్స్ కాదు. ఓకే, గాడ్ మోటివ్స్ కాదు ఇవన్నీ, ఇలా ఉంటాయన్నమాట. ఓకే, ఇది వచ్చేసి మామిడి పిందెలు పగడాలు, పగడాలు వద్దు, వేరే బీడ్స్ వేసిమంటే వేసిస్తాను. ఈ మేకింగ్ అయితే నేను చెప్పినట్టే చేయండి. ఓకే, మామిడి పిందెలు అనమాట. ఇది వచ్చేసి లక్ష్మీ కాసులతోటి పగడాల చైన్ అండి. పగడాల చైన్ మీరు షార్ట్ వీడియోలో చూసే ఉంటారు, ప్రైస్ కూడా అందులో ఉంది, చూసుకోండి ఒకసారి. మన ఛానల్లోకి వెళ్ళి బ్యాక్న హుక్ వచ్చేస్తుంది. ఓకే, ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టుకోండి. ప్యూర్ పగడాలు, నథింగ్ బట్ ప్యూర్ పగడాలండి. ఇవి పూసలు అనుకోవద్దు, క్రిస్టల్ పూసలు అనుకోవద్దండి, మంచి పగడాలు. అండ్ స్వరోస్కి కూడా ఫస్ట్ క్వాలిటీ స్వరోస్కి గోల్డిష్ క్రీమ్ కలర్ అనమాట. స్వరోస్కి ముత్యాలు అండ్ పగడాలు 16 ఇంచెస్ ఉందండి మొత్తం కలిపి. మీకు ఇవి 3 లక్ష్మీ కాసులు వచ్చేసినాయి. 3 లక్ష్మీ కాసులతోటి రెడ్ స్టోన్ తోటి మెరూన్ స్టోన్ రెడ్ కలిపి ఉంది అనమాట, చాలా బాగుంటుంది మీకు. ఓకే, లక్ష్మీ అమ్మవారి కాసులతోటి ఇవి మంచి డీసెంట్ లుక్, లక్ష్మీ కళ ఉట్టి పడుతుందండి. ఒక్క చైన్ వేసుకున్న చాలా బాగుంటుంది, రోజు వారికి యూస్ చేసేసుకోవచ్చు, ఇందులో పోయేదేం లేదు. పగడాలు ప్యూర్ పగడాలండి అండ్ స్వరోస్కి ముత్యాలు, కాబట్టి మీరు రోజువారీ యూస్ చేసుకోవచ్చు వీటిని. అలాగే గాడ్ మోటివ్స్ వద్దు అనుకుంటే సింపుల్గా ఇగోండి ఇలా చేసుకోవచ్చు. 1 లైన్ వేసేసుకోవచ్చు మెడకి, చాలా బాగుంటుందండి. మీరు చక్కగా బ్యాక్ చైన్, ఇంకా ఇది మేకింగ్ అవ్వలేదు, కొంచెం గమ్మది పెట్టాలి, చూసుకొని తీసుకోండి. ఇది వచ్చేసి నేను బుక్ చేశాక మీకు ఇది మేకింగ్ చేసేస్తాను ప్యూర్గా. ఇది వచ్చేసి 1 లైన్ వస్తుంది, చక్కగా 16 ఇంచెస్ ఉంటుంది. ఇప్పుడు సింపుల్ చైన్స్ ఉపయోగపడుతున్నాయి కదా మనకి, ఆఫీస్ గోయింగ్ వాళ్ళకి కానీ, టీచర్స్ కానీ, లెక్చర్స్ ఎవరైనా రోజువారీ వేసుకోవాలంటే చాలా బాగుంటాయి.
గాడ్ మోటివ్స్ ఓకే అంటే ఇలా తీసుకోవచ్చు. వితౌట్ గాడ్ మోటివ్స్ అయితే ఇది పగడాలండి. ఇలా సింపుల్గా తీసుకోవచ్చు, మీ ఇష్టం. 2 టైప్స్ ఆఫ్ చైన్స్ ఉన్నాయి. వీటి ప్రైజెస్ వచ్చేసి షార్ట్ వీడియోలో ఉన్నాయి, దయచేసి చూసుకోండి ఒకసారి. చూసి నేను కూడా చూసి చెప్పాలి మీకు, కాబట్టి బ్యాక్ వెళ్ళదలుచుకోలేదు. మీరు కావాలంటే వీటి ప్రైస్ చూసుకోండి, లేదు మీరు చూడకపోయినా నన్ను వాట్సాప్లో అడగండి ప్రైజు, నేను వీటికి చెప్పేస్తాను. వాట్సాప్లో అయితే నేను చెప్తానండి, చూసి చెప్తాను. కొంచెం బ్యాక్ వెళ్ళి చూసుకోవాలి నేను కూడా. ఇది మేకింగ్ అనేది మీరు తేడా రావద్దు కదండి, అక్కడ ప్రైజ్ ఇక్కడ ప్రైజు, మేకింగ్ సెక్షన్ కాబట్టి. ఓకే, కాబట్టి ఇలా తీసుకోండి. ఇది కానీ ఏది కావాలన్నా, లేదు రెండు కావాలన్నా మీ ఇష్టం అండి. ఇవి వచ్చేసి గాడ్ మోటివ్స్ అంటే లక్ష్మీ అమ్మవారు, స్వరోస్కి ముత్యాలు కానీ పగడాలు కానీ మంచి ప్యూర్ పగడాలు, 3mm సైజ్ పగడాలండి, ఫస్ట్ క్వాలిటీ పగడాలండి ఇవి. ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోవచ్చు. 16 ఇంచెస్ అయితే ఉన్నాయండి ఇవి, 16 ఇంచెస్ ఉన్నాయి. చక్కగా శారీ మీదకైనా, డ్రెస్సెస్ మీదకైనా, లెహెంగాస్ మీదకైనా సింపుల్గా 1 లైన్ వేసేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. మెయిన్గా రోజు వారికి మటుకు బాగా యూజ్ అవుతాయండి. ఓకే, దాచుకోవచ్చు, మీ ఇష్టం. కాకపోతే రోజువారీ వేసుకోవచ్చు, లేదు మనకి పార్టీ వేర్గా అంటే 2-3 లైన్లు ఇలా వేసుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా సింపుల్గా వేసుకోవాలి అని అంటే మటుకు ఇవి తీసుకోవచ్చు. వీటి ప్రైస్ వాట్సాప్లో అడగండి, చెప్తాను. లేదా మీరు షార్ట్ వీడియోలో చూసుకొనైనా పెట్టేసుకోండి, వాటిని స్క్రీన్ షాట్ తీసి పెట్టండి వాట్సాప్లో. ఓకేనా అండి. ఇక ఈ వీడియో అయితే ఇంతేనండి. మనకి నెక్స్ట్ వీడియోలో ఇంకా కొన్ని ఐటమ్స్ చూపిస్తాను. ఎవరికైనా కావాలంటే త్వరగా బుక్ చేసేసుకోండి. ఉన్న సెట్స్ అయితే నేను చూపిస్తూ ఉన్నాను. ఎవరైనా కొత్తగా చూస్తే మనకి ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. MR ఎక్స్క్లూజివ్స్ అనే దగ్గర మీరు ఎం పక్కన ఒక లైక్ థంబ్ ఉంటుంది కదా, ఆ థంబ్ ఉంటుంది. ఇక్కడ MR మధ్యలో లైక్ థంబ్ అనేది ఒకటి వస్తుంది అనమాట, ఒకవేళ సెర్చ్ చేయాలంటే. లేదంటే ఇప్పుడు చూసే వీడియో కింద ప్రెస్ చేసేసుకొని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఎప్పుడు కూడా నెక్స్ట్ వీడియో అనేది మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. నోటిఫికేషన్ రాగానే మీరు చూసేసుకోవచ్చు, చూడగానే బుక్ చేసేసుకోవచ్చు. అంటే ఐటమ్స్ అయిపోకుండా ఉంటాయన్నమాట. ఓకే, ఇవన్నీ కూడా ఎన్నెన్నో సెట్స్ తెచ్చినవి మన దగ్గర 1, 2, 3 అట్లా ఉన్నాయన్నమాట. అవి మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను, ఎవరికైనా అర్జెంటు రిక్వైర్మెంట్ ఉండొచ్చు కదా, అలాగనమాట. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం.